గురుభావంలో మధుర్ను అనుగ్రహించటం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంతయేవ చ. గీత 10వ అధ్యాయం 20వ శ్లోకం. సకల ప్రాణుల హృదయాల్లో ప్రత్యేగాత్మగా నిలిచి ఉన్నది నేనే. సకల ప్రాణికోటి పుట్టుక, ఉనికి, అంతం కూడా నేనే. మధుర్బాబు జాన్ బజార్ గృహంలో ఏటేటా దుర్గా పూజ ఉత్సవాన్ని మహా సంరంభంగా జరుపుతారు. ఈ ఏడు ఆ పూజ విశేష ఆనందాన్ని కలిగించింది. అందుకు కారణం, ప్రతి సంవత్సరం జరిగే పూజోత్సవం ఆబాలగోపాలానికి ఎంతో ఆనందాన్ని కలిగించేదే అయినా ఈ సంవత్సరం బాబా కొద్ది రోజులుగా మధుర్ గృహాన్ని పావనం చేస్తూ ఆ ఆనందాన్ని 1000 రెట్లు ఇనుమడింపజేశారు. కాబట్టే అక్కడ విలసిల్లిన ఆనందానికి అవధి లేకపోయింది. తల్లి వద్ద ఉన్న బిడ్డ ఆనందంతో ఉక్కిరిబిక్కిరై నిర్భీతితో కేరింతలు కొడుతూ మారాన్ చేస్తూ తిరుగుతాడు. అదేవిధంగా బాబా కూడా సతతం భావపరవశులై దుర్గా ప్రతిమలో సాక్షాత్తు జగన్మాత అభివ్యక్తీకరణను ప్రత్యక్షంగా దర్శిస్తూ పిల్లవాడిలా వర్తించడం చూసి ఆ దుర్గా ప్రతిమ సజీవంగా విరాజిల్లుతూ తన బిడ్డడి చేష్టలు చూసి నవ్వుతున్నట్లు అగపడసాగింది. అలాగే ప్రతిమలో జగజ్జనని అభివ్యక్తీకరణ, శ్రీరామకృష్ణ మనశ్శరీరాల్లో అదే జగజ్జనని అభివ్యక్తీకరణ కలగలిసి పూజా మండపాన్ని అనిర్వచనీయ వర్ణనాతీత దివ్య భావతరంగాలతో నింపినట్లు జడమనస్కునికి సైతం అనుభూతం అయింది. ఈ దివ్యభావం పూజా మండపాన్నే కాక అక్కడ సమావేశమైన ప్రతి వ్యక్తి హృదయాన్ని, ఆ గృహం మూలలను ప్రదీప్తవంతం చేసింది. సర్వత్రా దివ్య శోభ అక్కడ విరాజిల్లుతూ ఉన్నది. మరి అలా జరగకుండా ఎలా ఉంటుంది? సుసంపన్నుడైన మధురబాబు రాజసిక భక్తి పూజకు అవసరమైన సమస్త ఏర్పాట్లను లోటుపాట్లు లేకుండా చేయించింది. పువ్వులు, పండ్లు, మిఠాయిలు మొదలైనవన్నీ సమృద్ధిగా తెప్పించారు. దేవి ప్రతిమను అత్యంత విలువైన పట్టు వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ అలంకరించారు. ఇంటి తలుపులు, గోడలు, నేల పచ్చని తోరణాలతో, పువ్వులతో, పతకాలతో అలంకరించారు. వేణువు, వీణ మొదలైన వాటి సంగీతం ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణుల అలౌకిక దివ్యభావం బయటి జడ వస్తువులన్నింటినీ స్పృశించి వాటిని సజీవం గావించింది. శ్రీరామకృష్ణుల సాంగత్యంతో అక్కడి వాతావరణం ఎంతగా మారిపోయిందో వర్ణించడం అసాధ్యం. చిరతుషారమండిత హిమశిఖర వక్షంలో దేవదారు తరుఛాయల అలౌకిక సౌందర్యం నడుమ తపోమగ్నులైన సాధు సన్యాసుల కాషాయాంబరాలు ఏ శాంతిపూర్ణ శోభను ఉద్దీపింపచేస్తాయో, సుందరి అయిన ఒక తల్లి ఒడిలో తాపీగా కూర్చుని పాలు తాగుతున్న పసిబిడ్డ కోమల భావం ఏ సౌందర్యాన్ని ఉద్దీపింపచేస్తుందో, పవిత్ర భావనలు అందమైన ముఖారవిందాన ఏ అనుపమాన తేజస్సును ఉత్పన్నం చేస్తాయో, ఇవన్నీ కలగలిసి మధురబాబు గృహంలో ఒక అద్భుత వాతావరణాన్ని రూపొందించాయి. ఇదంతా మధురబాబు మహద్భాగ్య ఫలితమని వేరే చెప్పాలా? పూజోత్సవ ఏర్పాట్లలో పూర్తిగా తీరికలేని మధుర్, జగదంబదాసి దంపతుల హృదయాలు అవ్యక్త దివ్యానందంలో పొంగి పొరలి ఆ పవిత్ర వాతావరణ అనుగ్రహాన్ని తమ హృదయాంతరాళాల్లో అనుభూతం చేసుకున్నారని ప్రత్యేకంగా చెప్పాలా? పగటివేళ పూజాక్రమం పూర్తయింది. మధుర్, జగదంబదాసి దంపతులు ఎలాగో వీలు చూసుకొని బాబా జగజ్జనని పవిత్ర పాదపద్మాలకు పరమానందంతో పుష్పాలు అర్పించారు. సంధ్యా సమయమైంది. దుర్గామాత ఆరతి ప్రారంభం కానున్నది. ఆ సమయంలో బాబా భావోద్వేగంలో మగ్నులై తానొక పురుషుడిననే మాటే మరిచిపోయి అంతఃపురంలో ఉన్నారు. జన్మ జన్మాంతరాల నుండి యుగ యుగాల పర్యంతం తాను కేవలం జగజ్జనని సఖిననే భావం మాత్రమే ఆయన పలుకులలో, చేతలలో వ్యక్తం అవుతూ ఉన్నది. తన మనోప్రాణాలు, తన సర్వస్వం కేవలం ఆ జగజ్జనని మాత్రమే. తన దేహం ఉన్నదని, తాను జీవిస్తూ ఉన్నది ఆమెను సేవించడం కోసం మాత్రమే. జగజ్జనని పట్ల కల భావోద్వేగ ప్రేమలతో ఆయన ముఖారవిందం ప్రకాశిస్తున్నది. అనుపమాన దరహాస చంద్రికలు ఆయన పెదవులపై వికసిస్తున్నాయి. ఆయన దృక్కులు, చేతల కదలికలు, నడక, హావభావాలు అచ్చం స్త్రీలా ఉన్నాయి. మధురు ఇచ్చిన పట్టు వస్త్రాన్ని చీరలా కట్టుకున్నారు. ఆయనను పురుషుడని ఎవరు చెప్తారు? ఆ సమయంలో శ్రీరామకృష్ణుల మేనిఛాయ, సౌందర్యం సర్వత్రా పొంగి పొర్లుతున్నాయి. ఆ మేనిఛాయ భావపారవశ్యంలో ద్విగుణీకృతమై ఆయన దేహం నుండి కాంతి విరజిమ్ముతున్నట్లుగా కనిపించసాగింది. ఆ సౌందర్యాన్ని జనం కళ్ళార్పకుండా తదేకంగా ఆశ్చర్యపోతూ చూడసాగారు.
శ్రీరామకృష్ణ ఆ కాలంలో బంగారు ఇష్టకవచాన్ని ధరిస్తూ ఉండేవారని, ఆయన మేనిఛాయ ఆ కవచం బంగారు రంగులో కలిసిపోయి ఉండేదని మాతృదేవి చెప్పగా మేము విన్నాం. స్వయంగా శ్రీరామకృష్ణ ముఖత మేము ఇలా విన్నాం. శ్రీరామకృష్ణులు తమ శరీరం చూపుతూ, ఆహా, ఆ కాలంలో ఇది ఎంత అందంగా ఉండేదంటే జనం దీన్ని తేరిపార చూస్తూ ఉండిపోయేవారు. శరీరం నుండి కాంతి వెలువడుతున్నట్లుగా ఛాతీ, ముఖం సదా ఎర్రబారి ఉండేవి. ఎప్పుడు నా దేహాన్ని దళసరి వస్త్రంతో కప్పుకొని ఉండేవాడిని. అమ్మను విసిగించే ధోరణిలో, అమ్మ, నీ బాహ్య సౌందర్యం ఇదిగో, దీన్ని వెనక్కు తీసుకొని అంతఃసౌందర్యాన్ని నాకు ఇవ్వు అని అడిగేవాడిని. ఒంటిని నిమురుతూ చరుస్తూ పదే పదే లోపలికి వెళ్ళు అని చెప్పేవాడిని. ఇలా చేయగా కొంతకాలానికి మేనిఛాయ ఇప్పుడు మీరు చూస్తున్న చామన ఛాయకు దిగింది. శ్రీరామకృష్ణ దేహ సౌందర్యం గురించి మరొక సంఘటన మాకు జ్ఞాపకం వస్తున్నది. ఆ కాలంలో ఆయన ప్రతి ఏటా కామార్పకూరుకు వెళ్ళి వర్షాకాలం 3-4 నెలల్లో అక్కడ గడిపి కలకత్తాకు తిరిగి వచ్చేవారు. కొన్ని సందర్భాల్లో సిహోర్లోని హృదయ్ ఇంటికి వెళుతూ ఉండేవారు. ఆ దారిలోనే శ్రీరామకృష్ణ అత్తగారి ఊరి జయరాంబేటి ఉంది. ఆ గ్రామస్తులు ఒకసారి ఆయన్ను కొన్ని రోజులు అక్కడ గడపమని పట్టుపట్టారు. అందుకు ఆయన సమ్మతించారు. ఆయన పట్ల అమిత భక్తి ప్రపత్తులున్న హృదయ్ సదా ఆయన వెంటే ఉంటూ అన్ని విధాలా సేవిస్తూ ఉండేవాడు. కామార్పకూరులో బస చేసి ఉన్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన్ను చూడటానికి, ఆయన ముఖత 2 మాటలు వినడానికి జనం ఎడతెగక గుమిగూడి ఉండేవారు. చుట్టుపక్కల స్త్రీలు ఇంటి పనులు తెల్లారగట్లే ముగించుకొని స్నానం చేసి నీళ్లు తీసుకురావడానికి చంకన బిందెలు పెట్టుకుని వచ్చేవారు. ఆ బిందెలన్నిటినీ శ్రీరామకృష్ణ ఇంటి సమీపంలోని హల్దార్ చెరువు గట్టు మీద పెట్టి చటర్జీల ఇంటికి వచ్చి కూర్చునేవారు. చటోపాధ్యాయ అన్న పేరు క్లుప్తంగా చటర్జీ అవుతుంది. ఇది శ్రీరామకృష్ణ ఇంటి పేరు. ఒక గంటన్నర సేపు శ్రీరామకృష్ణులతోనూ ఆ కుటుంబ స్త్రీలతోనూ మాటల్లో గడిపిన తర్వాత స్నానానికి వెళ్ళేవారు. ప్రతిరోజు ఇలాగే జరిగేది. గత రాత్రి తమ ఇళ్లలో మిఠాయిలు చేసుకుంటే దానిలో కొంత భాగం ఆయన కోసం ప్రత్యేకంగా కేటాయించి ప్రొద్దుట వస్తున్నప్పుడు తీసుకువచ్చి శ్రీరామకృష్ణులకు ఇస్తూ ఉండేవారు. ఆ స్త్రీలు ఇలా తెల్లవారిందో లేదో రావటం చూసి వినోదప్రియులైన శ్రీరామకృష్ణ అప్పుడప్పుడు చమత్కారంగా ఇలా అంటూ ఉండేవారు. బృందావనంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి వివిధ సమయాల్లో వివిధ రీతుల్లో కలుసుకునేవారు. నదిలో నీళ్లు తేవటానికి వెళ్ళినప్పుడు గోష్ఠ కలయిక, కృష్ణుడు గోవులను మేపి సాయంకాలం తిరిగి వస్తున్నప్పుడు గోధూళి కలయిక, రాత్రివేళ యమునా తీరంలో కలిసినప్పుడు రాస కలయిక, ఇలా ఎన్నో కలయికలు. అలాగే ఇది కూడా మీ స్నానవేళ సమావేశమా? ఆ మాటలు విని ఆ స్త్రీలు కడుపుబ్బ నవ్వుకునేవారు. ఆ స్త్రీలు వంట వార్పులకై ఇంటికి తిరిగి వెళ్ళిపోగానే ఆ గ్రామంలోని పురుషులు శ్రీరామకృష్ణ వద్దకు వచ్చేవారు. వాళ్ళు అక్కడ కూర్చుని తమ ఇష్టం వచ్చినంతసేపు ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయేవారు. సాయంత్రం మళ్ళీ ఆ స్త్రీలు వచ్చేవారు. కొందరు పురుషులు మళ్ళీ రాత్రిపూట వచ్చేవారు. అలాగే దూర ప్రాంతం నుండి వచ్చే స్త్రీ పురుషులు తరచూ మధ్యాహ్నం వేళ వచ్చి ప్రొద్దుకోకటానికి మునిపే వెళ్ళిపోయేవారు. ఆ విధంగా రథోత్సవం, డోలోత్సవం వంటి పండుగ రోజుల్లో గుమిగూడే జనంలా శ్రీరామకృష్ణులను చూడటానికి జనం గుంపుగా వస్తూ ఉండేవారు. కామార్పకూరులో శ్రీరామకృష్ణ బస చేసి ఉన్న సందర్భంలో ఒకసారి సిహోర్ గ్రామానికి వెళ్లే ఏర్పాట్లు చేశారు. సదా సర్వదా భావసమాధిమగ్నులై ఉంటున్న కారణం చేత శ్రీరామకృష్ణ దేహం పిల్లవాడిలా స్త్రీల శరీరంలా అమిత కోమలమైపోయింది. పల్లకి లేదా బండి లేకుండా ఆయన కొద్ది దూరం కూడా నడిచి వెళ్ళలేకపోయేవారు. అందుచేత జయరాంబాటి మీదుగా సిహోర్ వెళ్ళడానికి పల్లకి ఏర్పాటు చేశారు. హృదయ్ ఆయనతో వెళ్ళనున్నాడు. మధ్యాహ్న భోజనం ముగించి ఎర్రని పట్టు వస్త్రం ధరించి చేతికి బంగారపు ఇష్టకవచం కట్టుకొని నోట తమలపాకులు నవ్వులుతూ పల్లకి ఎక్కడానికి శ్రీరామకృష్ణులు బయటకు వచ్చారు. పల్లకి ప్రక్కన ఎంతోమంది గుమిగూడి ఉండటం చూశారు. చుట్టూ పురుషులు స్త్రీలు నిలబడి ఉన్నారు. అది చూసి ఆశ్చర్యంతో, హృదు, ఎందుకింతమంది ఇక్కడ గుమిగూడారు అని హృదయని అడిగారు. మరెందుకు, ఈరోజు నువ్వు అక్కడికి వెళుతున్నావు కదా, వీరు ఇంకా కొన్ని రోజుల దాకా నిన్ను చూడలేరు కదా, అందుకే నిన్ను చూడగోరి వచ్చారు అన్నాడు హృదయ్. కానీ నన్ను రోజు చూస్తూనే ఉన్నారు కదా, ఈరోజు కొత్తగా చూడవలసిందేముంది
అన్నారు శ్రీరామకృష్ణ. పట్టు వస్త్రధారణలో నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. తమలపాకులు వేసుకోవడంతో నీ పెదవులు ఎర్రబారి ఉంటాయి. అందుకే వాళ్ళు నిన్ను చూడాలని వచ్చారు. అది కాక మరేమిటి అన్నాడు హృదయ్. తక్షణం శ్రీరామకృష్ణుల మనస్సు ఒక అసాధారణ భావనకు లోనైంది. అయ్యో, 2 రోజులుండే ఈ బాహ్య రూపాన్ని చూడటంలోనే వీరంతా నిమగ్నలై ఉన్నారు. అంతరాన ఉన్నవాడిని చూడగోరటం లేదే అనుకుని వాపోయారు. బాహ్య సౌందర్యం పట్ల మొదటి నుండే ఆయనకు ఒక ఏహ్యభావం ఉంది. ఈ సంఘటనతో అది 1000 రెట్లు హెచ్చింది. ఏమిటి, ఒక మనిషిని చూడటానికి ఇంత గుమ్మిగొట్టమా? చిచ్చి, నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే గుమ్మిగొడతారు అంటూ ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయారు. పట్టు వస్త్రం విప్పి పడేసి విచారంగా కూర్చుండిపోయారు. దైన్య మనస్కులై నాడు జయరాంబాటి సిహోర్లకు వెళ్ళలేదు. హృదయ్ కుటుంబ సభ్యులు పరిపరి విధాలు ఆయనకు నచ్చజెప్ప ప్రయత్నించారు, కానీ ఏమీ లాభం లేకపోయింది. ఈ దివ్య మానవుడు తన శరీరాన్ని ఎంత తుచ్చంగా హీనంగా పరిగణించారో పాఠకులు ఊహించుకోగలరు. ఇక మనము ఈ దేహాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తాం. ఆ రుద్దడాలు, ఒళ్ళు పట్టించుకోవడాలు, కళ్ళద్దాలు, దువ్వెనలు, అత్తర్లు, సబ్బులు ఇత్యాదులకు అంతే ఉండదు. దీనికి తోడు పాశ్చాత్య అనుకరణ మరొకటి. రక్తమాంసాదులతో కూడిన ఈ గూటినే మన ఆత్మగా, మన సర్వస్వంగా భావించి మన యావత్ శక్తులను ఈ భ్రమను శాశ్వతం చేయటానికే పరుగులెత్తి సర్వనాశనం అవుతున్నాం. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, మనస్సును పవిత్రంగా ఉంచుకోవటం ఇదొక విషయం. కానీ యావచ్చక్తిని కేవలం దేహం మీదే నిలపడం మరో విషయం. ఈ రెంటిని ఒక్కటిగా భావించడం తప్పు కాదు. ఈ ప్రస్తావన ఇక్కడితో చాలిద్దాం. జగజ్జనని సంధ్యాహారతి ప్రారంభం కానున్నది. కానీ శ్రీరామకృష్ణ భావపారవశ్యం మాత్రం తగ్గటం లేదు. ఆయన్ని ఏదో విధంగా మామూలు స్థితికి తీసుకొని వచ్చి ఇతర స్త్రీలతో కలిసి ఆరతి చూడడానికి వెళ్ళాలనుకున్నది మధుర భార్య శ్రీమతి జగదంబదాసి. కానీ శ్రీరామకృష్ణ భావపారవశ్యం మాత్రం తగ్గకపోవటం చూసి ఆయన అలాగే ఒంటరిగా విడిచి వెళ్ళటం సబబు కాదని అనిపించింది ఆమెకు. కానీ ఏం చేయాలో పాలుపోలేదు. ఆమె తనలో ఇలా తలపోయసాగింది. నేనేం చేయాలి? ఎవరినైనా బాబా వద్ద విడిచి వెళ్ళినా ఆరతినాదం ప్రారంభం కాగానే ఆమె ఆయన్ని విడిచిపెట్టి తక్షణం పూజా మండపం వద్దకు ఒక్క పరుగున వచ్చేస్తుంది. భావావస్థలో మగ్నులై ఉన్న బాబా తన్ను చూసుకునే పరిస్థితిలో ఉండరు. ఒకసారి భావావస్థలో మగ్నులై ఉన్నప్పుడు బాహ్య స్మృతి లేక నిప్పుల మీద పడిన విషయం కూడా ఆయనకు తెలియరాలేదు. చాలా కాలం జాగ్రత్తగా చికిత్స చేసిన తర్వాత కానీ ఆ పుండు మానలేదు. ఆయన్ని ఒంటరిగా విడిచి వెళితే పండుగ రోజు అలాంటి ప్రమాదం ఏదైనా వాటిలో వచ్చినేమో. అలా ఏదైనా దుర్ఘటన జరిగితే నా భర్త ఏమనుకుంటాడు? ఇలా ఆమె ఆలోచిస్తుండగా ఒక ఉపాయం తోచింది. వెంటనే ఆమె తాను ధరించిన ఆభరణాలను తీసి ఆయనకు అలంకరిస్తూ మెల్లగా, బావా పద పోదాం, అమ్మ ఆరతి మొదలవుతున్నది, చామరంతో అమ్మకు వేవరా అని పదే పదే ఆయన చెవిలో చెప్పింది. భావపారవశ్యంలో శ్రీరామకృష్ణులు ఎంత బాహ్య స్మృతిరహితులై ఉన్నప్పటికీ ఏ మూర్తిని ధ్యానిస్తూ ఏ భావాన్ని చింతన చేస్తూ ఆయన మనస్సు సమాధిమగ్నమవుతుందో ఆ భావాలతో ఏ సంబంధము లేని ఇతర వస్తువుల, వ్యక్తుల భావాల నుండి ఆ మనస్సు ఎంత సుదూరమై ఉన్నప్పటికీ ఆ మూర్తుల పేర్లను కానీ లేదా భావాలకు సంబంధించిన పలుకులను కానీ కొన్నిసార్లు శ్రీరామకృష్ణుల చెవుల దగ్గర వినిపించిన తక్షణం ఆయన మనస్సు ఆ పలుకులను గమనించేది, వాటిని అర్థం చేసుకోగలిగేది. సదా ఇదే జరిగేది. దీని తాత్పర్యం ఏమిటంటే, దేని ఆధారంగా మనస్సు ఏకాగ్రమవుతుందో అది అత్యంత సూక్ష్మ రూపంలో మనస్సుతో సదా పెనగొనే ఉంటుంది. ఉదాహరణకు శ్రీరామకృష్ణులు ఒక్కొక్కప్పుడు జగజ్జనని గురించి కీర్తనలు వింటూ సమాధిమగ్నులయ్యేవారు. ఆ సందర్భంలో ఎవరైనా ఆయనకు వినపడేట్టు తల్లి నామాన్ని ఉచ్చరించడమో లేదా పాడటమో చేస్తే తప్పకుండా ఆయన మనస్సు క్రిందికి దిగి వచ్చేది. అలాగే కొన్నిసార్లు కృష్ణుని గురించి మాట్లాడుతూనో లేదా పాడుతూనే భావపరవశులైతే కృష్ణనామం ద్వారా ఆయన మనస్సు క్రిందికి దిగి వచ్చేది. భగవంతుడు ఒక్కడే అయినా ఆయన రూపాలు, భావాలు వేరువేరు. కనుక ఏ భావం ద్వారా మనస్సు పైకి ఎగిసిపోతుందో సరిగా దాని ద్వారానే అది కిందికి దిగిరావటం సాధ్యం. కాబట్టే శ్రీరామకృష్ణులు ఏ భావం ద్వారా సమాధిని చేరుకునేవారో ఆ భావం ద్వారానే వారిని క్రిందికి తీసుకురావటం సులభ సాధ్యం. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని స్పష్టం చేయాలంటే, ఆయన ఏదో ఒక తాడును నడుము కట్టుకొని పైకి ఎగిరిపోయేవారని,
కింద ఉన్నవారు ఆ తాడును లాగటం ద్వారానే వారిని కిందికి తీసుకువచ్చేవారిని చెప్పవచ్చు. అందుకే ఆయన ఒక్కొక్కప్పుడు తల్లినామం వినగానే సమాధిమగ్నులైనప్పుడు తెలియని భక్తులు కొందరు కృష్ణనామం వినిపించగానే విని ఆయన ఎంతో బాధపడి అతి కష్టంతో తల్లినామం వినిపించమని తెలియచేయటం, అలా చేశాక సత్వరమే ఆయన మనస్సు కిందికి దిగిరావటం, ఇటువంటి సంఘటనలు ఎన్నో మనం ఈ గ్రంథంలో చూడవచ్చు. అంతేకాక ఒక్కో భావం శరీరంలో కూడా ఒక్కో రకమైన మార్పులను తీసుకొస్తుంది. కనుకనే మాతృదేవి శ్రీరామకృష్ణులతో కలిసి ఒకే గదిలో వసిస్తున్న కాలంలో ఆయన గభీర సమాధిమగ్నవటం చూసి ఆమె భయపడటం, ఆ సంగతి తెలుసుకుని తమ దేహంలో కలిగే మార్పులను గమనించి ఏ భావాల కారణంగా ఆ మార్పులు కలిగాయో గుర్తించడం ఎలాగో, తదనుగుణంగా ఆ భావ సమాధుల నుండి క్రిందికి తీసుకురావటం ఎలాగో, ఈ విషయాలను ఆయన ఆమెకు నేర్పారని కూడా మనం చూసాం. మనబోటి సామాన్యుల విషయంలోనూ ఈ విచిత్రం కనబడుతుంది. ఎవరైనా గాఢంగా నిర్దిస్తున్నప్పుడు లేక జనసమూహంలో ఉన్నప్పుడు ఎవరైనా అతడి పేరు పెట్టి మెల్లగానైనా సరే పిలవసాగితే సత్వరమే నిద్ర నుండి లేస్తాడో, లేదా ఎంత కోలాహలం ఉన్నా తమ తమ పేర్లు అందరి చెవుల్లో పడతాయి. కారణం ఏమిటంటే మన తాదాత్మ్యం అంతా ఫలానా వ్యక్తిత్వంతో చేరి ఉండటమే, ఫలానా పేరుతో కలిసి ఉండటమే. సరిగ్గా ఇదే మాదిరిగా ఏకాగ్రమైన మనస్సు కూడా ఏదో ఒక భావంలో తాదాత్మ్యం పొందటం చేత ఆ భావానికి సంబంధించిన మాటలు వినడంతో సత్వరమే అది క్రియాశీలమవుతుంది. సామాన్యులకు మహానుభావులకు ఉండే తారతమ్యం ఏమంటే వారి తాదాత్మ్యం ఈ తుచ్చ మనశ్శరీరాలతో కాక ఉదాత్త భావాలతో ఉంటుంది. ఏకాగ్రమైన మనస్సు స్వభావం ప్రవర్తన అలా ఉంటుందని పతంజలి ముని రచించిన యోగశాస్త్రాదుల్లో సవివరంగా పేర్కొనబడకపోయినా క్లుప్తంగా పేర్కొనబడింది. కనుక శాస్త్రాల అధ్యయనం చేసిన పాఠకుడికి శ్రీరామకృష్ణ మనోప్రవర్తనను అవగతం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. మరి బహుపుణ్య ఫలితంగా అనేక సాధనలు చేసిన ఫలితంగా ఎవరు తమ మనస్సులను ఒకంత అయినా ఏకాగ్రం చేయడంలో సాఫల్యం పొందారో వారు ఈ విషయాన్ని అలవోకగా అర్థం చేసుకోగలరు. ఇక ఈ ప్రస్తావన ఇక్కడికి ఆపుదాం. జగదంబదాసి పలుకులు శ్రీరామకృష్ణులకు వినిపించాయి. తక్షణమే ఆయనకు చాలా వరకు బాహ్య స్మృతి రావడంతో ఆనందంతో ఆమె వెంట బయలుదేరారు. వారు పూజా మండపం చేరారో లేదో ఆరతి మొదలైంది. స్త్రీలు పరివేష్టించి ఉండగా ఆయన చామరంతో దుర్గా ప్రతిమకు విసరసాగారు. ఆ మండపంలో స్త్రీలు ఒకవైపు, పురుషులు మధురబాబుతో సహా మరోవైపు నిలబడి ఆరతి తిలకిస్తున్నారు. అప్పుడు మధుర్ దృష్టి స్త్రీల వైపు తిరిగింది. అతడి భార్య ప్రక్కన ఎవరో నూతన స్త్రీ ఉండటం గమనించాడు. ఆమె వేషభూషణాదుల నుండి మేని నుండి అద్భుత సౌందర్యం జాలువారుతున్నది. ఆమె చామరంతో తల్లికి విసురుతున్నది. హిమాలయాల్లో సమున్నత ప్రాంతాన చెమర్ అనే పశువులుంటాయి. ఆ ప్రాంతీయులు పాలు మాంసం కోసం వీటిని పెంచుతారు. వీటి తోకల చివరగా పొడవుగా దళసరిగా వెంట్రుకలుంటాయి. ఆలయాల్లో విగ్రహాదులకు విసరడం కోసం ఈ వెంట్రుకలను చక్కగా కత్తిరించి వెండి చేతిపిడి అమర్చి చామరాలను తయారు చేస్తారు. ఈ చామరంతో వేవడం అనేది సంధ్యా ఆరతిలో ఒక భాగం. ఆమె ఎవరో మధురికి అంతుపట్టలేదు. పదే పదే చూసినప్పటికీ ఆమె ఎవరో అతడికి తెలియలేదు. ఆమె జగదాంబ ఆహ్వానించిన ఎవరో సంపన్నుని భార్య అయి ఉంటుందని చివరికి మధుర అనుకున్నాడు. ఆరతి ముగిసింది. స్త్రీలు జగజ్జననికి ప్రణమిల్లి ఇంటి లోపలికి వెళ్ళి తమ పనుల్లో మునిగిపోయారు. అర్ధభార్యావస్థలో ఉన్న శ్రీరామకృష్ణులు కూడా మధుర్ భార్యతో ఇంట్లోకి వెళ్ళారు. నెమ్మదిగా మామూలు స్థితిలోకి వచ్చారు. పిదప అలంకారాదులన్నీ తీసివేసి బయటకు వచ్చి పురుషుల వద్ద కూర్చున్నారు. తదనంతరం చక్కని దృష్టాంతాలతో పారమార్థిక విషయాలను సరళ రీతిలో విశదపరుస్తూ అందరినీ ముగ్ధులను చేయసాగారు. కాసేపు అయ్యాక మధురబాబు అంతఃపురంలోకి వెళ్ళాడు. మాటల సందర్భంలో భార్యతో ఆరతి సమయంలో ఆమె ప్రక్కన నిలబడి దేవికి చామరం వీచిన స్త్రీ ఎవరని అడిగాడు. మధుర భార్య నవ్వి ఇలా జవాబు చెప్పింది. ఆమెను మీరు గుర్తుపట్టలేకపోయారా? బాబా భావావస్థలో దేవికి చామరం వేస్తూ ఉన్నారు. అలా గుర్తించలేకపోవడం సహజమే. స్త్రీల మాదిరి వేషభూషణాదులు ధరించినప్పుడు ఎవరూ ఆయన్ని పురుషులని తెలుసుకోలేరు. ఇలా అంటూ ఆమె జరిగింది పూసగుచ్చినట్టు మధురకు చెప్పింది. మధుర్ తెల్లబోయి ఇలా అన్నాడు. అందుకే కదా చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన బయటపడకపోతే ఆయన్ను గుర్తించడం ఎవరి తరం అని నేను అంటాను. నువ్వు చూసావు కదా
ఆయనతో పాటే 24 గంటలు గడిపే నేను సైతం ఈరోజు ఆయన్ను గుర్తించలేకపోయాను. సప్తమి, అష్టమి, నవమి రోజులు ఎంతో ఆనందంగా గడిచిపోయాయి. నేడు విజయదశమి పర్వదినం. పూజారి జగజ్జనని పూజను త్వరగా ముగిస్తున్నాడు. ఎందుకంటే నిర్ణీత సమయంలో దర్పణ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి కనుక. దుర్గా పూజను శరత్కాలంలో అంటే సెప్టెంబర్, అక్టోబర్లో చేస్తారు. పూజ షష్ఠి సాయంకాలం మొదలవుతుంది. సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో బాగా విశిదంగా చేస్తారు. దశమి, దీనికే విజయదశమి అని పేరు. నాడు ప్రొద్దుట చిన్న పూజ చేస్తారు. నాటి రాత్రి ప్రతిమను తీసుకువెళ్ళి నదిలోనో చెరువులోనో నిమజ్జనం చేస్తారు. దర్పణ నిమజ్జనం ప్రతిమకు ముందు ఒక నీళ్ల కుండను పెడతారు. ఈ కుండ మీద ఒక చిన్న అద్దాన్ని ప్రతిబింబం అద్దంలో పడి తర్వాత కొండ నీటిలో ప్రతిఫలించేటట్టుగా అమరుస్తారు. దీన్నే దర్పణ నిమజ్జనం అని పేర్కొంటారు. సాయంత్రం దేవి ప్రతిమను నిమజ్జనం చేస్తారు. మధుర్ కుటుంబ సభ్యులందరి హృదయాల్లో ఏదో తెలియని విషాదం అలుముకుంది. తమకు అత్యంత ప్రియమైన ఒక వ్యక్తి నుండి కలుగనున్న అనివార్యమైన తక్షణ ఎడబాటు వారిని వర్ణనాతీతమైన బాధకు గురిచేసింది. ఈ లోకంలో లభించే విశుద్ధ ఆనందం సైతం సదా ఒక విషాద ఛాయతో కలిసే ఉంటుంది. మహాభక్తుల జీవితాల్లో కూడా భగవద్విరహం నుండి జనించే బాధ అప్పుడప్పుడు కలగటం బహుశా ఈ నియతి కారణమేమో. ఈ విజయదశమి నాడు దేవి ప్రతిమను నిమజ్జనం చేయబోయినప్పుడు మన వంటి కఠిన హృదయాలు సైతం ద్రవించిపోతాయి. అటువంటప్పుడు మధుర భార్య సంగతి వేరే చెప్పాలా? ప్రొద్దుట నుండి తన పనుల్లో మునిగి ఉన్నప్పటికీ ఆపుకోలేని కన్నీటిని ఆమె మాటిమాటికి తన చీరచెంగుతో తుడుచుకోసాగింది. మధురకు మాత్రం ఈరోజు దేవి ప్రతిమను నిమజ్జనం చేయాలనే స్ఫురణే లేదు. మునుపటి మాదిరి అతడి హృదయం ఆనందంతో ఉప్పొంగుతూ ఉన్నది. జగజ్జనని తన ఇంటికి తీసుకువచ్చి బాబా అసాధారణ సాంగత్యాన్ని, కారుణ్యాన్ని చవిచూసి ఆనందంతో వివసుడై మైమరిచిపోయాడు మధుర్. అటువంటప్పుడు బయట ఏం చేయాలో చేయకూడదో కనుగొనేవారెవరు ఉన్నారు? అలా కనుగొనవలసిన అవసరం మాత్రమే ఉన్నది. తల్లితోనూ బాబాతోనూ తన రోజులు ఇలా గడిచిపోతాయి కదా. ఆ సమయంలో నిమజ్జన తంతు జరగబోతుందన్న కబురు పంపించాడు పూజారి. మధురబాబు కిందికి పూజా మండపానికి వచ్చి ప్రణామాలు చేయగోరతాడో లేదా పూజారి తెలుసుకోగోరాడు. విషయం ఏమిటో మధుర్ మొదట అర్థం చేసుకోలేకపోయాడు. అక్కడున్న వారిని అడిగి విషయం తెలుసుకున్నాక నాడు విజయదశమి అని అతడికి స్ఫురించింది. విషయం స్ఫురించగానే తల మీద గట్టి దెబ్బ తగిలిన వాళ్ళ నిర్ఘాంతపోయాడు. దుఃఖిస్తూ అతడు ఇలా అనుకున్నాడు: తల్లిని నేడు నిమజ్జనం చేయాలా? ఎందుకు? బాబా జగన్మాతల కృపతో నాకేమీ కొదువలేదే. ఇంతకు ముందులా కాక నా గృహానికి జగజ్జనని ఆగమనంతో నా మనస్సు పరమానందంతో నిండిపోయింది. అటువంటప్పుడు అమ్మను నిమజ్జనం చేసి దుఃఖాన్ని ఆహ్వానించడం ఎందుకు? ఈ ఆనందాన్ని చెల్లాచెదరు కానివ్వను. తల్లి నిమజ్జనం అనే తలంపే నన్ను ఊపిరాడకుండా చేసివేస్తుంది. ఇలాంటి ఆలోచనల్లో మునిగిపోయిన మధుర్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఈలోపు సమయం మించిపోతున్నది. బాబు, ఒక్కసారి రండి, తల్లి నిమజ్జనం జరిగిపోవాలి అంటూ పదే పదే పూజారి కబురు చేస్తున్నాడు. దాంతో మధుర్ బాగా చీకాకుపడి ఇలా కబురు పంపాడు: తల్లి నిమజ్జనానికి నేను ససేమిరా సమ్మతించను. పూజ ఇలాగే కొనసాగుతుంది. నా అనుమతి లేకుండా ఎవరైనా నిమజ్జనం చేశారో దారుణ పర్యవసానాన్ని చవిచూడవలసి ఉంటుంది. రక్తపాతం కూడా జరగవచ్చు. ఇలా అంటూ మధుర్ గంభీర ముద్ర వహించి కూర్చున్నాడు. యజమాని విచిత్ర ప్రవర్తన చూసి బెదిరిపోయిన పనివాడు గబగబా పూజా మండపానికి వెళ్ళి జరిగిందంతా పూజారికి చెప్పాడు. అందరికీ ఊపిరి ఆగిపోయినంత పని అయింది. అందరూ సంప్రదించుకొని మధుర్ గౌరవించే కుటుంబాల్లోని కొందరిని అతడికి నచ్చచెప్పడానికి పంపారు. వాళ్ళు అతడికి ఎంతగానో నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ మధుర్ మనస్సు మారలేదు. వాళ్ళ మాటలను అతడు పెడచెవిన పెట్టి ఇలా అన్నాడు: ఎందుకు? నేను అమ్మను నిత్యం పూజిస్తాను. ఆమె అనుగ్రహంతో అలా పూజించే తాహతు నాకు ఉన్నప్పుడు ఆమెను ఎందుకు నేను నిమజ్జనం చేయాలి? ఈ పరిస్థితిలో వాళ్ళు మటుకు ఏం చేయగలరు? వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేశారు. మధుర్కు మతి చెడిందనే నిర్ణయానికి వచ్చారు అందరూ. ఆ నిర్ణయానికి వచ్చిన ప్రస్తుతం దారేది? మధుర్ తొందరపాటు ఎవరికీ తెలియంది కాదు. అతడికి కోపం వస్తే అతడిలో యుక్తియుక్తత నశిస్తుంది. అతడి అనుమతి లేకుండా ప్రతిమా నిమజ్జనానికి ఆదేశించి అతడి కోపానికి గురయ్యేవారెవరు? కనుకనే ఎవరు ముందుకు రాలేదు.
గోరంతలు కొండంతల ఈ సమాచారం గృహిణి జగదంబదాసికి అందింది. ఆమె భయంతో బెదిరిపోయి తన భర్తకు నచ్చచెప్పమని బాబాను వేడుకుంది. ఈ అపాయం నుండి వారిని బాబా తప్ప కాపాడగలవారెవరు? మధుర్ మతి నిజంగా చెడలేదని ఎవరికి తెలుసు? శ్రీరామకృష్ణులు మధుర్ వద్దకు వచ్చారు. ఆలోచనలో మునిగి ఉన్న మధుర్ గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. శ్రీరామకృష్ణులను చూడగానే గబగబా ఆయన వద్దకు వచ్చి, బాబా, వాళ్ళు ఏమన్నా చెప్పనివ్వండి, నా బొందిలో ప్రాణం ఉండగా నేను తల్లిని నిమజ్జనం చేయనివ్వను. నిత్యం ఆమెను పూజిస్తానని వారందరితో చెప్పాను. ఆమె లేకుండా ఎలా చేయగలను అని మధుర్ అన్నాడు. శ్రీరామకృష్ణులు అతడి ఛాతీని నిమురుతూ ఇలా పలికారు, ఓహో, ఇదే నీ భయం? అమ్మను విడిచి నిన్ను ఎవరుండమన్నారు? పైగా నిమజ్జనం చేసినప్పటికీ ఆమె ఎక్కడికి పోతుంది? బిడ్డను వదిలిపెట్టి తల్లి ఎక్కడైనా ఉండగలదా? ఈ 3 రోజులు మండపంలో ఆసీనయ్యే అమ్మ నీ పూజలు స్వీకరించింది. ఈనాటి నుండి ఆమె నీకు మరింత చేరువైంది. నీ హృదయంలో ఆసీనురాలి నీ పూజను స్వీకరిస్తుంది. శ్రీరామకృష్ణుల స్పర్శలో, పలుకుల్లో ఎటువంటి అద్భుత శక్తి ఉందో వర్ణించి చెప్పడం ఎవరితరం? దర్శనార్థులు ఎవరైనా ఏదైనా విషయం గురించి ఆయనతో గట్టిగా వాదించి ఆయన నిర్ణయాన్ని ససేమిరా అంగీకరించకపోవటం ఎన్నోసార్లు మేము చూసాం. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు తెలివిగా ఆ వ్యక్తిని స్పృశించేవారు. తక్షణం అతడి మనోభావం పూర్తిగా మారిపోయేది. ఏ సంస్కారాల ప్రాబల్యం చేత అతడు విరుద్ధ వైఖరిని అవలంబించాడో ఆ సంస్కారాలు సమసిపోయి వాదనను కట్టిపెట్టి శ్రీరామకృష్ణుల దృక్పథాన్ని అతడు నిస్సంకోచంగా ఆమోదించేవాడు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఈ విషయంగా శ్రీరామకృష్ణులే స్వయంగా మాలో కొందరికి ఇలా చెప్పారు, నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకలా వ్యక్తులను స్పృశిస్తానో మీకు తెలుసా? ఏ కారణంగా వాళ్లలో ఆ మొండితనం ఉంటుందో అది తగ్గిపోయి వాళ్ళు సత్యాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలగటానికి అలా స్పృశిస్తాను. ఈ రీతిలో కేవలం స్పర్శ మాత్రం చేత సత్యాన్ని యథాతథంగా తెలుసుకోనివ్వకుండా సాధన మార్గంలో పెద్ద ఆటంకాలుగా అడ్డుపడే శక్తుల ప్రాబల్యాన్ని తగ్గించిన లేదా వాటిని శాశ్వతంగా నాశనం చేసిన అనేక సంఘటనలు చూసాం, విని ఉన్నాం. అలా స్పృశించిన ఆయన ఆ ఆటంక శక్తులను తమలోకి లాక్కునేవారు. అలాగే ఏ పలుకులు ఇతరుల నోటి వెలువడి ఎవరి మనస్సులను కించెత్తు కూడా ప్రభావితం చేయలేకపోయినవో అదే పలుకులు శ్రీరామకృష్ణుల ముఖతా వెలువడి శ్రోతలను ఎంతో ప్రభావితం చేసేవి. ఆ క్షణమే వారి జీవనం గమనం పూర్తిగా మారిపోయేది. ఈ సంఘటనల గురించి మరో సందర్భంలో ప్రస్తావిస్తాం. ఇక మధురబాబు కథ కొనసాగిద్దాం. శ్రీరామకృష్ణుల పలుకులతో, స్పర్శతో మధుర్ మెల్లగా మామూలు స్థితిలోకి వచ్చాడు. ఆయన స్పర్శతో, సంకల్పంతో మధుర్ ఏదో దివ్య దర్శనం పొందే అలా మామూలు స్థితికి వచ్చాడేమో మాకు తెలియదు. బహుశా అలా జరిగి ఉండవచ్చు. జగజ్జనని ఒక అపూర్వ దివ్యజ్యోతితో తన హృదయాన్ని ప్రకాశింపచేస్తూ ఆసీనయ్యై ఉండడం దర్శించే మధుర్ ఆనందం శతాధికమై దేవీ ప్రతిమ నిమజ్జనకు ససేమిరా ఒప్పనోళ్ళని అతడి సంకల్పాన్ని సడలించిందని మనం ఊహించవచ్చు. నిజమైన గురువు ఉన్నతతమ లక్ష్యంపైకి శిష్యుని దృష్టిని మరల్చినప్పుడు నిమ్న భావాలు, స్థాయిలు సహజంగానే శిష్యుడి మనస్సు నుండి అదృశ్యమైపోతాయి. శ్రీరామకృష్ణుల పట్ల మధురకు ఉన్న భక్తి విశ్వాసాలు మనకు విచిత్రంగా కనిపించవచ్చు. కానీ అది అతడు ఎన్నో రీతులు ఆయన్ను పరీక్షించిన ఫలితమే అది అనే విషయం నిస్సందేహం. ఆయనకు సంపదనివ్వ ప్రయత్నించాడు. అందమైన స్త్రీల ప్రలోభానికి గురిచే యత్నించాడు. తనపైన, తన కుటుంబంపైన అపరిమితమైన ఆధిపత్యం వసగాడు. హృదయ వంటి శ్రీరామకృష్ణుల బంధువుల కోసం ధనం వెచ్చించాడు. ఇలా మధుర్ శ్రీరామకృష్ణులను పరీక్షించిన తదనంతరం ఇతరుల్లో ఆయన ఏ ప్రలోభానికి లొంగరని తెలుసుకున్నాడు. బాహ్యంగా కనబరిచే కపట భక్తి విశ్వాసాలు ఆయన దృష్టి నుండి తప్పుకోలేవని అతడు గ్రహించాడు. పైగా హత్యల వంటి మహాపాపాలకు ఒడిగట్టి కూడా ఎవరైనా పరిపూర్ణ విశ్వాసంతో ఆయన్ను శరణు వేడితే వారి దుష్కృత్యాలన్నిటినీ క్షమించి ప్రేమతో వారిని ఆదరించడమేగాక క్రమంగా ఉన్నతతమ ఆదర్శాలను గ్రహించే శక్తిని సైతం అనుగ్రహిస్తారని మధుర్ తెలుసుకోగలిగాడు. ఇలా అసంభవాన్ని సంభవం చేసే ఏదో ఒక అపూర్వ శక్తి శ్రీరామకృష్ణులే అని మధుర్ గ్రహించగలిగాడు. శ్రీరామకృష్ణుల సాంగత్యలబ్ధి పొందుతూ భావసమాధిలో ఆయన పొందే అపరిమిత ఆనందాన్ని చూసి స్వయంగా తాను అటువంటి భావసమాధి పొందాలన్న ఆకాంక్ష ప్రాపంచికుడైన మధురకు ఒకప్పుడు కలిగింది.
సంకల్పమాత్రం చేత అందరికీ అటువంటి సమాధ్యానుభూతిని శ్రీరామకృష్ణులు కలిగించగలరనే ప్రగాఢ నమ్మకం మధురకు ఉంది. ఎందుకంటే శివుడు, కాళీ, కృష్ణుడు, రాముడు అందరూ స్వయంగా ఆయనే కదా. అలాంటప్పుడు దివ్య దర్శనాలు కలిగించడంలో కష్టం ఏముంటుంది? అయినప్పుడు తాను కోరిన ఏ రూపంలో అయినా ఆయన తమ దర్శనాన్ని ఇవ్వగలరనటంలో వింతేమీ లేదు. నిజానికి ఇటువంటి విశ్వాసం కలిగి ఉండటం సామాన్యమైన విషయం కాదు. శ్రీరామకృష్ణులతో సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరికి సంకల్పమాత్రాన ఆయన అసాధ్యాలను సాధ్యాలు చేయగలరనే, ఇచ్ఛామాత్రాన ఎవరికైనా ఆధ్యాత్మిక సత్యాల అనుభూతి కలిగించగలరనే ప్రగాఢ విశ్వాసం కలిగేది. తన పవిత్రతతో, ఆధ్యాత్మిక శక్తితో ఒక్కరికైనా అటువంటి అనుభూతులను ఇవ్వడం సామాన్యుడైన గురువుకు సాధ్యం కానప్పుడు అనేకులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించడం అసాధ్యం అనే సంగతి మనం అర్థం చేసుకోవచ్చు. అవతార పురుషులకు మాత్రమే అలా చేయటం సాధ్యం. అవతార పురుషులు అనడానికి ఉన్న ప్రత్యేక నిదర్శనాలలో ఇదొకటి. కానీ అవతార పురుషుల పేరిట వంచన, మోసం, స్వార్థపరత్వంతో కూడిన ఈ లోకంలో మేము అవతార పురుషులమని మోసం చేసేవారు ఎందరో ఉంటారని ఆ అవతార పురుషులకు చక్కగా తెలుసు. కనుకనే వారు ఇలా ప్రకటించి ఉన్నారు: నేను ఇక్కడ నుండి నిష్క్రమించిన తరువాత నేను భగవదవతారాన్ని, దుర్బల జీవులకు శరణ్యుడను, ముక్తిప్రదాతను అని ప్రకటించే నయవంచకులు అనేకులు మీ ముందు ప్రత్యక్షం అవుతారు. వారి నుండి జాగ్రత్త పడండి. ఇవి యేసుక్రీస్తు వచనాలు. మాథ్యూ 24:11-23-26 వచనం. భావసమాధి పొందాలనే కోరిక మనసులో తలెత్తగానే మధుర్ వెంటనే శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి మొండిగా, బాబా, నాకు భావసమాధి కలగడానికి ఏదో ఒకటి చేసిపెట్టు అని అడిగాడు. అటువంటి సందర్భాల్లో శ్రీరామకృష్ణులు ఇతరులకు ఏం చెప్పి ఉంటారో అదే మధురకు కూడా చెప్పి ఉంటారని మనం ఊహించుకోవచ్చు. యుక్త సమయంలో అది తప్పక కలుగుతుంది. నాటిన వెంటనే విత్తనం మొలకెత్తి పెరిగి చెట్టై వెంటనే తినడానికి పళ్ళని కాస్తుందా? ఎందుకు? నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. భగవంతుడు, సంసారం రేటి మధ్య చక్కని సమతుల్యం పాటిస్తున్నావుగా. నీకు అవన్నీ కలిగితే నీ మనస్సు సంసారాన్ని త్యజిస్తుంది. అటువంటప్పుడు నీ జమీని, ఇతర ఆస్తులను దక్షతతో ఎవరు చూసుకుంటారు? నీ ఆస్తిపాస్తులను అందరూ కొల్లగొట్టి అనుభవించడం తథ్యం. అప్పుడు నువ్వేం చేస్తావు? కానీ ఆ మాటలు పట్టించుకునేదెవరు? బాబా తనకు భావసమాధి కలిగించాలని మధుర్ పట్టుపట్టాడు. ఎంత నిరుత్సాహపరిచినా ఫలితం లేకపోయింది. శ్రీరామకృష్ణుల ప్రసంగాన్ని మరో మెట్టు పైకి తీసుకువెళ్ళి ఇలా అన్నారు: ఆహా, భక్తులు భగవంతుణ్ణి దర్శించకోరతారా? లేదు, ఆయన్ని సేవించడమే వారి అభిష్టం. దర్శనానుభూతులు భగవత్ శక్తుల ఎరుక ద్వారా భీతిని ఉత్పన్నం చేస్తాయి. పర్యవసానంగా భగవత్ ప్రేమ అణిగిపోతుంది. శ్రీకృష్ణుడు మధురా నగరానికి వెళ్ళిన తర్వాత కృష్ణ విరహంతో గోపికలు ఎంతో వ్యధను అనుభవించారు. వారిని సాంత్వనపరచడానికి కృష్ణుడు వారి వద్దకు ఉద్ధవుణ్ణి పంపించాడు. ఉద్ధవుడు వేదాంతాన్ని ఆపోసన పట్టినవాడు. కృష్ణుడికి తినిపించటం, అలంకరించటం, అతడికై కన్నీరు కార్చటం మొదలైన బృందావన గోపికల సభక్తిక వైఖరులను ఉద్ధవుడు మెచ్చుకోలేకపోయాడు. గోపికల విశుద్ధ ప్రేమ ఉద్ధవుడికి హీనమైందిగా, మాయకు లోనైందిగా గోచరించింది. గోపికల ప్రేమ ఉద్ధవుడికి ఒక గుణపాఠం కాగలదనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు అతన్ని బృందావనానికి పంపి ఉండవచ్చు. ఉద్ధవుడు గోపికలను అనునయించసాగాడు. పదే పదే మీరు కృష్ణ కృష్ణ అంటూ ఎందుకు వాపోతున్నారు? ఆయన పరమాత్ముడని, సర్వాంతర్యామి అని మీకు తెలీదా? ఆయన కేవలం మధురా నగరంలోనే ఉన్నాడు, బృందావనంలో లేడని అనుకోవటం సబబా? నిరాశ నిస్పృహలతో దుఃఖించటం మాని కళ్ళు మూసుకొని చూడండి. మీ నేల మేఘశ్యాముడు, మీ వనమాలి పిల్లన గ్రోవిని వాయిస్తూ మీ హృదయంలోనే విరాజిల్లటం మీరు దర్శించగలరు. ఆ పలుకులు విని గోపికలు ఇలా అన్నారు: ఉద్ధవా, నువ్వు కృష్ణుడి మిత్రుడవు, గొప్ప జ్ఞానివి. నువ్వే ఇలా పలకటం సముచితమా? ధ్యానం చేసిన వారమా, జ్ఞానులమా మేము?
లేదా ఋషుల మునుల్లా జపతపాదులు అనుష్ఠించి మేము ఆయన్ని పొందామా? నిజానికి మేము ఆయన్ను అలంకరించాం, తినిపించాం, లాలించాం. అవన్నీ ఇప్పుడు మళ్ళీ మేము ధ్యానంలో చేయాలా? మేము అలా చేయగలమా? ధ్యానం జపం చేయగల మనస్సులు మాకున్నాయా? శ్రీకృష్ణ పాదార విందాల చెంత మా మనస్సులను ఏనాడు అర్పించి వేశాం. మాది అన్నది ఏదైనా మాకు ఉన్నప్పుడే కదా దానిలో నేను అనే భావాన్ని ఆరోపించి జపధ్యానాదులు చేయగలగటం. గోపికల మాటలు విని ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతడికి గోపికలకు శ్రీకృష్ణుని పట్ల ఉన్న ప్రేమ, ప్రగాఢత, స్వభావం అర్థమయ్యాయి. వారిని గురువులుగా ఎంచి ప్రణామం చేసి తిరిగి వెళ్ళిపోయాడు. యోచించి చూడు, నిజమైన భక్తుడు భగవంతుణ్ణి చూడకోరతాడా? భక్తుని పరమానందం అంతా ఆయన సేవించడంలోనే ఉంది. అంతకు మించి దర్శనాదుల వంటివి అతడికి అవసరం లేదు. ఇవి భగవత్ ప్రేమకు అవరోధాలు. భావసమాధిని కోరవద్దని ఎంత చెప్పినా మధుర్ వినకపోవటంతో చివరికి శ్రీరామకృష్ణులు, మిత్రమా, నాకేమీ తెలీదు, అయినప్పటికీ అమ్మకు చెప్తాను, ఆ పైన ఆమె ఇష్టం అని అన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకు మధుర్ భావసమాధిని పొందాడు. ఆ విషయంగా శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పారు. నాకు కబురు పంపారు. నేను వెళ్ళి చూద్దును కదా. మధురు విభిన్న వ్యక్తిలా కనిపించాడు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. కన్నీరు ధారగా ప్రవహిస్తోంది. భగవంతుడి గురించి ప్రసంగిస్తూ ఉంటే కన్నీరు ప్రవాహంలా స్రవిస్తోన్నది. అతడి హృదయం అమిత వేగంగా కొట్టుకుంటున్నది. నన్ను చూడగానే నా 2 కాళ్ళను చుట్టేసి ఇలా వాపోయాడు. క్షమించు బాబా, తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. 3 రోజులుగా ఇదే స్థితిలో ఉన్నాను. ఎంత ప్రయత్నించినా నా జమీ వ్యవహారాల్లో మనస్సు నిలపలేకపోతున్నాను. పర్యవసానం అంతా అస్తవ్యస్తం అయిపోతున్నది. నువ్విచ్చిన పారవస్యాన్ని తిరిగి తీసుకో, నాకు అది వద్దు. అందుకు నేను ఎందుకు కావాలని నువ్వు అడిగిందే కదా అన్నాను. అప్పుడు అతడు, అవును, నేను అడిగిన మాట నిజమే. దీనిలో పరమానందం కూడా ఉంది. కానీ ప్రయోజనం ఏమిటి? ఇటుపక్క సర్వనాశనం అయిపోతున్నది. ఈ భావపారవస్యం బాబా నీకు మాత్రమే చెల్లుతుంది. ఇటువంటివన్నీ మాకు అవసరం లేదు. కరుణించి దాన్ని వెనక్కి తీసుకో అని అన్నాడు. నేనప్పుడు నవ్వి, ముందుగానే ఈ సంగతి చెప్పాను కదా అని చెప్పాను. అవును బాబా, అయినా ఇది నన్ను దెయ్యంలా ఆవహిస్తున్నదని 24 గంటలు దాని చెప్పు చేతల్లో పడి ఉండాలని కావాలనుకున్నానా ఏమిటి? కావాలనుకున్నా ఏమీ చేయలేకపోతానని నేను అప్పుడు స్పష్టంగా గ్రహించలేకపోయాను అని అన్నాడు. అప్పుడు నేను అతడి ఛాతీని నెమ్మదిగా నిమిరాను. భావసమాధి కలిగినంత మాత్రాన సరిపోదు. దాని ఉద్ధృతిని ఎంతమంది తట్టుకోగలరు? దాన్ని నిలుపుకోవటం ఎందరికి సాధ్యపడుతుంది? లౌకిక వాసనలు కించిత్తు సైతం ఉన్నంత వరకు దాన్ని నిలుపుకోవటం అసంభవం. అందుచేతనే ప్రారంభం నుండి వాసనారహితులై ఉండాలని భగవన్మార్గగాములను శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. త్యాగేనైకేన అమృతత్వ మానసు అంటుంది కైవల్యోపనిషత్. కేవలం త్యాగం, వైరాగ్యం మాత్రమే అమృతత్వాన్ని ఇవ్వగలవు. తాత్కాలికంగా జనించే భావోద్వేగం ద్వారా నిమ్నస్థాయి సమాధి కలగవచ్చు. కానీ సంపద, పేరు, ప్రతిష్టలు మొదలైన వాటి పట్ల కోరికలు ఉన్నంత వరకు సమాజ వ్యవస్థ ఎక్కువ కాలం నిలవదు. ఇటువంటి వారిని గురించి శంకరాచార్యులు ఇలా అంటున్నారు. ఆపాత వైరాగ్యవతో ముముక్షూన్ భవాబ్దిపారం ప్రతియాతు ముద్యతాన్ ఆశాగ్రహో మజ్జయతేంతరాళే నిగృహ్య కంఠే వినివర్త్య వేగాత్. వివేక చూడమని 79వ శ్లోకం. మంద వైరాగ్యం గల వ్యక్తి భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నిస్తే కోరికనే మొసలి అతడి కంఠం పుచ్చుకొని భవసాగరంలో ముంచివేస్తుంది. అంటే పరిపూర్ణ వైరాగ్యం లేని వ్యక్తికి ముక్తి లేదని భావం. శ్రీరామకృష్ణుల సాన్నిధ్యంలో ఉంటున్నప్పుడు మేము చూసిన ఇటువంటి అనేక నిదర్శనాలలో ఒకటి ఇక్కడ పొందుపరుస్తున్నాం. అప్పుడు శ్రీరామకృష్ణులు కాశీపూర్ ఉద్యాన గృహంలో ఉంటున్నారు. ఒకరోజు కొందరు వైష్ణవ భక్తులు ఒక మతిమరుపు యువకుణ్ణి తోడుకొని వచ్చారు. మేము వారిని అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఆ యువకుణ్ణి శ్రీరామకృష్ణులకు చూపించి హఠాత్తుగా అతడికి కలిగిన
ఆధ్యాత్మిక అవస్థను గురించి ఆయన అభిప్రాయం తెలుసుకోవడానికి వారు వచ్చారు. శ్రీరామకృష్ణులకు వారి రాక తెలిపారు. ఆయన వచ్చి ఆ యువకుడిని చూశారు. ఆ యువకుడి ముఖం, ఛాతీ ఎర్రబాటి ఉన్నాయి. అతడు వినమ్రంగా అందరి పాదధూళి తీసుకుంటున్నాడు. అతడు భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే అతడి ఒళ్ళు కంపిస్తున్నది, గగుర్పాటు చెందుతున్నాడు. కన్నీరు సదా స్రవిస్తూ ఉండటం చేత 2 కళ్ళు ఎర్రబడి ఉబ్బి ఉన్నాయి. అతడి చామన ఛాయ రంగు. అటు లావు ఇటు సన్నం కాని మధ్యరకంగా ఉన్నాడు. తల మీద శిఖ ఉంది. అతడి ముఖం, అవయవాలు పొందికగా ఉన్నాయి. అంచులేని కాస్త మాసిన తెల్లపంచ ధరించి ఉన్నాడు. ఉత్తరీయం లేదు, కాళ్ళకు చెప్పులు లేవు. తన దేహం పట్ల పూర్తి నిర్లిప్తత ఉన్న వ్యక్తిలా కనిపించాడు. ఒకరోజు హరినామ సంకీర్తన చేస్తూ ఉండగా హఠాత్తుగా అలాంటి ఉద్రేకావస్థ అతడికి కలిగిందని విన్నాం. ఆనాటి నుండి ఒక రకంగా చెప్పాలంటే అతడికి నిద్రాహారాలు దాదాపు లేవనే చెప్పాలి. పైగా భగవద్దర్శనం కలగలేదే అని రేయింబోళ్ళు విలపిస్తూ నేల మీద దొర్లుతున్నట్ట. అతడు కొద్ది రోజులుగా ఆ స్థితిలోనే ఉన్నాడట. ఆధ్యాత్మిక భావోద్వేగాలు ఉత్పన్నం చేసే భౌతిక వికారాలను గుర్తించి కనుగొనగల శక్తి శ్రీరామకృష్ణులకు తప్ప మరెవరిలోనూ మేము చూడలేదు. గురుగీత వంటి గ్రంథాలు గురువును భవరోగ వైద్యుడని అభివర్ణిస్తున్నాయి. దానిలో ఇంత నిగూఢార్థం ఇమిడి ఉంటుందని గురుదేవులను దర్శించడానికి మునుపు మేము కించిత్తైనా అర్థం చేసుకోలేదు. నిజానికి గురువు మానసిక రుగ్మతలకు వైద్యుడు. విభిన్న ఆధ్యాత్మిక ఉద్వేగాల ప్రభావం చేత మనిషి మనస్సులో చెలరేగే పరిణామాలను చూసిన తక్షణమే గుర్తించగల వ్యక్తి. పైగా బాహ్య లక్షణాలను పరికించి అవి అతడికి సానుకూలమైనవై ఉంటే అతన్ని మరింత ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి తీసుకువెళ్లే మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఒకవేళ అవి అతడికి ప్రతికూలమైనవి అయిన పక్షంలో అవి అతడికి ఎలాంటి చెరుపు చేయకముందే క్రమంగా అవి తొలగిపోయే విధానాన్ని నిర్దేశిస్తాడు. గురుదేవులు ప్రతిరోజు ఇలా చేయటం కళ్ళారా మేము చూడటం వల్లనే మాకు ఈ విషయంలో ప్రగాఢ విశ్వాసం కలిగింది. స్వామి వివేకానంద మొట్టమొదటిసారి నిర్వికల్ప సమాధి పొందినప్పుడు వెంటనే శ్రీరామకృష్ణులు అతడిని ఇలా నిర్దేశించారు. కొన్ని రోజుల దాకా ఎవరి చేతి నుండి ఆహారం స్వీకరించవద్దు. నువ్వే వండుకొని తిను. ఈ అవస్థలో మహా అయితే కన్నతల్లి వండింది తినవచ్చు. ఇతరులు వండిన ఆహారం భుజిస్తే ఈ భావావస్థ తొలగిపోతుంది. క్రమంగా ఆ భావావస్థ సహజమైపోతే ఆ తర్వాత ఇక భయం ఉండదు. శరీరంలో వాతం అధికరించి ఎంతో బాధపడుతున్న గోపాల్ తల్లికి ఆయన ఇలా చెప్పారు. ఆ వాతం ఉందే, అది శ్రీహరి వాయువు. అది పోతే పొద్దు ఎలా గడుపుతావు? అది ఉండడం మంచిదే. అయినా నొప్పి ఎక్కువైనప్పుడు ఏదో కొంచెం తిను. పాఠకులకి ఇది వింతగా కనపడవచ్చు. విషయం ఏమిటంటే మనస్సు ఉన్నత ఆధ్యాత్మిక భావాలను పొందుతున్నప్పుడు రక్త ప్రవాహం సహజంగానే పైకి, అంటే శిరస్సుకు ఎక్కువగా పోతుంది. అది జీర్ణానికి హాని చేస్తుంది. ఫలితంగా వాయు ప్రకోపం అధికమై బాధ కలుగుతుంది. అది తగ్గాలంటే భగవద్ధ్యానం మానాలి. అలా చేయటం సబబా కాదు. కనుక ఆ బాధను కాస్త తగ్గించడానికి శ్రీరామకృష్ణులు ఆమెకి ఇలా చెప్పి ఉండవచ్చు. అయినా సాధకులందరిలో ఇదే రీతిగా జరుగుతుందని చెప్పలేం. ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా జరుగుతుంది. ఫలానా ఒక భక్తుడికి బాహ్య శౌచ్యం మీద ఎంతో నిష్ట ఉన్న కారణంగా దేహబుద్ధిని మరిచి అతడి మనస్సు భగవంతునిలో లీనం కావటం లేదు. అది చూసి శ్రీరామకృష్ణులు గోప్యంగా అతన్ని ఇలా నిర్దేశించారు. జనం మలమూత్రాదులు విసర్జించే చోటు మట్టితో బొట్టు పెట్టుకొని భగవంతుడిని ప్రార్థించు. సంకీర్తన చేస్తూ చేస్తూ అదుపు చేసుకోలేని శారీరక వికారాలకు లోనయ్యే మరొక వ్యక్తిని చూసి ఆ వికారాలు అతడి ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధాలవుతాయని గమనించి అతన్ని మందలించి శ్రీరామకృష్ణ ఇలా అన్నారు. ధూర్తుడా, నీ ఆధ్యాత్మిక ఉద్వేగాల బడాయిని నా ముందు ప్రదర్శించాలని వచ్చావా? నిజమైన ఆధ్యాత్మిక ఉద్వేగాలు ఎన్నడైనా ఇటువంటి వికారాలు కలిగిస్తాయా? ఆ సమయంలో పూర్తిగా భావావస్థలో లీనమైపోయి నిశ్చలుడైపోతాడు. కానీ ఈ గంతులన్నీ ఏమిటి? స్థిమితపడు. ఇదిగో ఈ భావోద్వేగాలు ఎలాంటివో మీకు తెలుసా? పావుసేరు పాలను ఒక బాణలో పోసి కాయటం లాంటిది. పాలు పొంగి బాణ నిండిపోతున్నట్లు అనిపిస్తుంది. తర్వాత బాణ దింపి చూస్తే చుక్క పాలు కనిపించవు. ఉన్న కాసిన పాలు బాణ పక్కలకు అంటుకుపోయి ఉంటుంది. అలాగే మరో వ్యక్తి మనోవైఖరిని గ్రహించి ఆయన ఇలా అన్నారు. ధూర్తుడా,
సంతృప్తిగా అనుభవించు. దాన్నంతా ఆధ్యాత్మిక కర్తవ్యం కింద ఎంచి చేస్తున్నానని మాత్రం భావించుకో. ఆ యువకుణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. ఇది మధురభావ ప్రాథమిక అవస్థగా కనిపిస్తున్నది. అయినా ఈ అవస్థ అట్టేకాలం నిలవదు. బృందావనంలో శ్రీమతి రాధాదేవి శ్రీకృష్ణ ప్రేమ పరిపూర్ణమై 19 ప్రకారాలుగా వ్యక్తమయ్యేది. ఈ సాత్విక లేక శుద్ధ ప్రేమ వికారాలను వైష్ణవ భక్తి శాస్త్రాలు 8 వర్గాలుగా విభజించాయి. అవి నవ్వటం, ఏడవటం, కన్నీరు స్రవించటం, వణకటం, గగుర్పాటు, చెమట పట్టడం, మూర్ఛపోవటం, ఉన్మానావస్థలో తదేక దృష్టితో తేరిపార చూడటం. వీటిని ఆ శాస్త్రాలు మధురభావంగా పేర్కొంటాయి. మధురభావం పరాకాష్ఠకు చేరి మహాభావం అవుతుంది. 19 సాత్విక వికారాలుగా ఒక్కొమ్మడిగా వ్యక్తమయ్యే ఈ మహాభావమే నిజమైన భగవత్ ప్రేమ. ఒక అవతార పురుషులకు తప్ప ఈ మహాభావాన్ని పొందడం సాధారణ జీవులకు అసంభవం అని ఆ శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. ఇతడు దీన్ని నిలుపుకోలేడు. ఈ అవస్థను నిలుపుకోవటం ఎంతో కష్టం. ఈ అవస్థలో ఏ స్త్రీని అయినా తాకితే ఆ భావాన్ని పూర్తిగా కోల్పోవటం ఖాయం. శ్రీరామకృష్ణుల మాటలతో ఆ యువకుడికి మతి చెడలేదని తెలుసుకొని ఆ వైష్ణవ భక్తులు ఊరట చెంది వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని రోజులకు శ్రీరామకృష్ణులు చెప్పినట్లే జరిగిందన్న సమాచారం తెలియవచ్చింది. ఆ యువకుడు పతనమయ్యాడు. క్షణిక సంకీర్తనపు ఉద్వేగంలో అదృష్టవశాన అతడు ఎంత ఉచ్చస్థితిని పొందాడో ఆ ఉద్వేగపు పొంగు చల్లారగానే అంతే అగాధంలో పడిపోయాడు. తాత్కాలిక భావోద్వేగాలు ఇటువంటి పతనాన్ని కలిగిస్తాయనే భయంతోనే స్వామి వివేకానంద వివేచనాత్మక భక్తినే అనుమోదించేవారు. అటువంటి భక్తినే పాటించమని ఆయన బోధించేవారు. లేకుంటే ఇటువంటి పతనావస్థ తప్పదని ఉద్ఘాటించేవారు. బాబా వద్ద దాచవలసిందేది మధురకు లేనట్లే ఒక్క భావసమాధిలో నెలకొని ఉన్నప్పుడు తప్ప మధురు వద్ద దాచవలసిందేది బాబాకు ఉండేది కాదు. తల్లి పట్ల బిడ్డ, మిత్రుని పట్ల మిత్రుని ధోరణిలో వారి మధ్య అరమరికలు ఉండవు. ప్రతి విషయం గురించి మధురతో మాట్లాడేవారు, అతన్ని సంప్రదించేవారు, అతడి సలహా పాటించేవారు, అతడి ఆప్యాయపూరితమైన సంరక్షణ అభిలషించేవారు. పరావిద్య చెట్ట చివరి మెట్టును అధిరోహించిన వ్యక్తి సామాన్యుల దృష్టికి పిచ్చివాడిగానో, పిశాచంగానో లేదా చిన్నపిల్లవాడిగానో కనిపిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయని ఇంతకు మునిపే తెలిపి ఉన్నాం. అటువంటి బ్రహ్మజ్ఞాని అతులిత రాజభోగాల్లో తేలిపోతూ ఉన్నా లేదా కౌపీన మాత్రుడై భిక్షాన్నంతో కాలం గడుపుతున్నా, సామాన్యుల దృష్టిలో ఆనందాన్ని అనుభవిస్తున్నా లేదా యాతనావస్థలో ఉన్నా అతడెప్పుడూ నిశ్చల మనస్కుడై సదా ఆత్మానందంలో నెలకొని ఉంటాడని జగద్గురువులైన శంకరాచార్యులు అంటున్నారు. క్వచిన్ మూఢో విద్వాన్ క్వచిదపి మహారాజ విభవః క్వచిద్ భ్రాంతః సౌమ్యః క్వచిద్ అజగరాచారకలితః క్వచిత్ పాత్రీభూతః క్వచిదవమతః క్వాప్యవిదితశ్చరత్యేవం ప్రాజ్ఞః సతత పరమానంద సుఖితః. వివేక చూడమని 542వ శ్లోకం. ఇటువంటి మహాత్ముడు ఒకప్పుడు మూర్ఖుడిలా, మరొకప్పుడు మహావిద్వాంసుడిలా తిరుగుతూ ఉంటాడు. ఇంకొకప్పుడు మహారాజ వైభవాల్లో మునిగి ఉంటాడు. ఒకప్పుడు పిచ్చివాడిలా, మరొకప్పుడు శాంతమూర్తిగా కనపడతాడు. ఒక్కొక్కప్పుడు కొండ చిలువ మాదిరి యాదృచ్ఛికంగా లభించిన ఆహారం తిని జీవిస్తూ ఉంటాడు. ఒక్కోసారి మహత్ గౌరవాలు పొందుతూ, మరోసారి అవమానాల పాల్పడుతూ, మరికొన్నిసార్లు అజ్ఞాతంగా ఉంటూ జీవిస్తాడు. ఏ అవస్థలో ఉన్నప్పటికీ అతడు సర్వదా ఆత్మానందంలో ఉంటాడు. జీవన్ముక్తులైన పురుషుల విషయమే ఇలా ఉన్నప్పుడు మహామహిమోపేతులైన అవతార పురుషులు సదా సర్వావస్థల్లోనూ నిశ్చలంగా పిల్లల మాదిరి మెలుగుతుంటారని వేరే చెప్పాలా? కనుక మధురతో శ్రీరామకృష్ణులు అలా వ్యవహరించడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆయనతో అంత సన్నిహితంగా అంత దీర్ఘకాలం గడపడం మధురబాబు మహాభాగ్యం అనడం అతిశయోక్తి కాబోదు. ఆహా! శ్రీరామకృష్ణ మధురబాబుల మధ్య ఎంతటి సుమధుర బాంధవ్యం నెలకొని ఉందో కదా. శ్రీరామకృష్ణుల సాధన కాలంలోనూ తదనంతరము ఏం కావలసి వచ్చినా ఆయన మధురను అడిగేవారు. అలాగే తాము చూసిన దివ్య దర్శనాలు, అనుభూతం చేసుకున్న భావావస్థల గురించి మధుర్ను అలా ఎందుకు జరిగిందో కాస్త చెప్పగలవా? దాని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు
అని అడిగేవారు. మధుర్ సంక్షేమం ఒక కంట కనిపెట్టే ఉండేవారు. అతడి ధనం సద్వినియోగం కావాలనుకునేవారు. ఆలయానికి చెందిన ధనంతో దేవుని సేవ, తద్వారా అతిథులు, భేదసాధల, సాధు సన్యాసుల పోషణ చక్కగా జరిగితే మధుర్కు పుణ్యం, పురుషార్థం కలుగుతాయని ఆయన ఆకాంక్ష. గుణవంతులైన రాణి రాస్మణి, మధురబాబులు గతించిన చాలా కాలం తర్వాత మేము ఆయనతో వసిస్తున్న కాలంలో కూడా అప్పుడప్పుడు ఆయన ఇలా వ్యవహరించడం చూశాం. ఇందుకు ఒక ఉదాహరణ ఇక్కడ పొందుపరచడం అప్రస్తుతం కాబోదు. కాళీ, రాధా, గోవిందుల పూజ నైవేద్యాలు ముగిసిన తర్వాత రెండు పళ్ళెరాల్లో అన్నప్రసాదం, పళ్ళు, మిఠాయిలు, తినుబండారాలు శ్రీరామకృష్ణ గదికి పంపే ఆనవాయితీ మధుర కాలం నుండి వస్తూ ఉంది. అలా పంపిన ప్రసాదాన్ని ఆయన తదితరులు భుజించేవారు. దాంతోపాటు కాళీమాతకు, రాధా, గోవిందులకు పండుగ రోజుల్లో ప్రత్యేకంగా నివేదించిన నైవేద్యాల్లో కొంత భాగం ఆయన గదికి పంపేవారు. అది వర్షాకాలం. ఆ రోజు ఫలహారిణి కాళీ పూజ పర్వదినం. ఆలయంలో ఏటేటా ఈ పూజను జరిపించడం ఆనవాయితీ. ఆ రోజు జగజ్జననికి ప్రత్యేక పూజలు జరిపి వివిధ ఫలాలు నైవేద్యంగా అర్పిస్తారు. ఆ రోజు కూడా అలాగే పూజలు జరిపించారు. నహబత్తు నుండి వినవచ్చే చక్కని సంగీతం వీణుల విందు చేసింది. ఆ రోజు శ్రీరామకృష్ణులతో కూడా స్వామి యోగానంద తదితర భక్తులు ఉన్నారు. విశేషమైన పర్వదినాల్లో శ్రీరామకృష్ణుల మనశ్శరీరాల్లో విభిన్న ఆధ్యాత్మిక భావాలు ఉదయించేవి. వైష్ణవ పర్వదినాల్లో వైష్ణవ భావాలు, శాక్తుల పర్వదినాల్లో శక్తికి సంబంధించిన భావాలు ఆయనలో అభివ్యక్తమయ్యేవి. దుర్గాపూజ సమయంలో, విశేషంగా సంధ్య పూజ ఆసన్నమైనప్పుడు లేదా కాళీ పూజ సమయంలో శ్రీరామకృష్ణులు జగన్మాతృభావంలో తాదాత్మ్యం చెందేవారు. ఆ సమయంలో ఆయన నిశ్చలులై ఉండేవారు. కొన్ని సందర్భాల్లో వరాభయముద్ర వహించేవారు. అదేవిధంగా జన్మాష్టమి వంటి పండుగ రోజుల్లో శ్రీకృష్ణుడు, రాధాదేవి భావంలో తన్మయులై ఉండేవారు. అలాంటి సందర్భంలో ఆయనలో కంపనం, గగుర్పాటు వంటి 8 సాత్విక వైష్ణవ లక్షణాలు వ్యక్తమయ్యేవి. అప్రయత్నంగా వాటంతటవే ఈ ఆధ్యాత్మిక భావాలు ఆయనలో కలిగేవి. అటువంటి విశేష పర్వదినాల్లో మాతో మాట్లాడుతూ ఆ రోజు ఆ విశేష పర్వదినం అన్న సంగతే పూర్తిగా మర్చిపోయేవారు. అటువంటప్పుడు ఎవరో బలవంతంగా చేయించినట్లు హఠాత్తుగా ఆయన మనస్సు బయటి వ్యవహారంలో నుండి వెనక్కు మరలి ఆయా భగవద్భావంలో తాదాప్యం చెందటం మేము కళ్ళారా చూశాం. శ్యాంపూర్లో ఆయన వసించినప్పుడు ఇటువంటి సంఘటనలు ఎన్నో చూశాం. దుర్గా పూజల్లో ఒకరోజు డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ మొదలైన పలువురు ఆయన గదిలో సమావేశం అయ్యారు. వారితో ఆయన మాట్లాడుతూ సంధి పూజ సమయం ఆసన్నమైన తక్షణం జగన్మాతృభావంలో మగ్నులైపోయారు. చిరునవ్వు చిందిస్తూ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆయన వదనాన్ని అప్పుడు చూసినప్పుడు కొన్ని క్షణాల క్రితం రోగంతో బాధపడుతూ మ్లాన వదనులైన వ్యక్తే ఈయన అని ఎవరు చెప్పగలరు? ఆయన తీవ్ర రోగంతో బాధపడుతున్నారని ఎవరు అనుకుంటారు? ఫలహారిణి కాళీపూజ పర్వదినం అయిన ఈనాడు కూడా శ్రీరామకృష్ణులు మనశ్శరీరాల్లో దివ్యభావం అభివ్యక్తమైంది. పరమానందం పొంగి పొరల ఆయన అప్పుడు 5 ఏళ్ల పిల్లవాళ్ల తల్లిని గురించి పాడుతూ నృత్యం చేయసాగారు. అసాధారణ దివ్య సౌందర్యం వెదజల్లుతున్న ఆయన ముఖార విందాన్ని అందరూ రెప్పవాల్చగా చూస్తూ ముగ్ధులవుతున్నారు. ఆ దేవమానవుడి దివ్య సాంగత్య ప్రభావం చేత అక్కడున్న అందరూ తమ తమ హృదయాల్లో వివిధ అద్భుత దివ్య భావోద్వేగాలను అనుభవిస్తున్నారు. ఫలహారిణి కాళీపూజ పూర్తి అయ్యేసరికి రాత్రి దాదాపు గడిచిపోయింది కనుక ఎవరు కాస్త విశ్రాంతి కూడా తీసుకోలేకపోయారు. ఇంతలో తెల్లవారింది. ఉదయం 9 గంటలైనా ఆనవాయితీగా ఆయనకు పంపే ప్రత్యేక ప్రసాదంలో భాగం రాలేదు. కాళికాలయ పూజారి తమ అన్నగారి కుమారుడు అయిన రామ్లాల్ని పిలిచి ప్రసాదం తమకు పంపకపోవటానికి కారణం ఏమిటని అడిగారు. కానీ అతడు కారణం ఏమీ చెప్పలేక ఇలా అన్నాడు: ప్రసాదం అంతా మామూలుగానే ఆలయ ప్రధానోద్యోగి వద్దకు పంపాము. అక్కడి నుండి ఆనవాయితీ ప్రకారం ఎవరి వాటా వారికి పంపిణీ చేయబడుతుంది. ఇక్కడికి ఇంతవరకు ఎందుకు పంపలేదో నాకు తెలియదు. ఆ మాటలు విని ఆయన వ్యాకులత చెంది పలువురిని ఒకరి తరువాత ఒకరిగా ఆలయ కార్యాలయం నుండి ప్రసాదం ఇంకా ఎందుకు రాలేదు అని ప్రశ్నించసాగారు. ఆయన కాసేపు వేచి చూచారు. అయినా ప్రసాదం రాకపోయేసరికి చెప్పులు ధరించి స్వయంగా ఆయనే ఆలయ ప్రధానోద్యోగి వద్దకు వెళ్ళారు. ఆ అధికారిని ఇలా అడిగారు: ఏమో
ఆ గదికి పంపాల్సిన వాటా ప్రసాదం ఇంకా ఎందుకు రాలేదు? ఏదైనా పొరపాటు జరిగిందా? చాలా కాలం నుండి వస్తున్న ఆనవాయితీని ఇలా పాటించకపోవటం తప్పు. ఆ ఉద్యోగి చిన్నబుచ్చుకొని, ఇంకా అందలేదా? చాలా పొరపాటు అయింది, ఇప్పుడే పంపిస్తాను అని అన్నాడు. అప్పటికి స్వామి యోగానంద బాలుడు. కులీనులైన సావర్ణ చౌదరిల వంశంలో పుట్టినందున అతడిలో కాస్త గర్వం ఉండేది. అందుచేత ఆలయోద్యోగుల పూజారుల పట్ల అతడికి చిన్నచూపు ఉండేది. కానీ శ్రీరామకృష్ణుల ప్రేమకు అహేతుక కృపకు అతడు పూర్తిగా వివశుడై ఆయన పాదపద్మాలను శరణుజొచ్చాడు. అతడి ఇల్లు కాళికాలయానికి సమీపంలో ఉండటం చేత శ్రీరామకృష్ణులను ప్రతిరోజు దర్శించుకోవటం అతడికి ఎంతో అనుకూలంగా ఉండేది. అతడు ఆయన్ని దర్శించుకోకుండా ఎలా ఉండగలడు? శ్రీరామకృష్ణుల విచిత్ర ఆకర్షణ అతన్ని నియమిత సమయానికి ప్రతిరోజు అలా ఈడ్చుకొని వచ్చేసేది. శ్రీరామకృష్ణుల పట్ల అంత గౌరవం వహిస్తున్నప్పటికీ అతడు ఆలయోద్యోగులతో పరిచయాన్ని పెంచుకోలేదు. అటువంటప్పుడు ప్రసాదం రానందున శ్రీరామకృష్ణులు ఆతృత చెందడం చూసి, ప్రసాదం రాకపోతే ఏమవుతుంది మహాశయ, అదేమంత అమూల్యమైందా ఏమిటి? పైగా ఏదంటే అది మీ ఒంటికి పడదు కూడా. ప్రసాదం వచ్చినా మీరేమీ పుచ్చుకోరు. ఈ పరిస్థితుల దృష్ట్యా వారి ప్రసాదం పంపించకపోయినా పర్వాలేదుగా అని నిష్కర్షగా అన్నాడు. కానీ అతడి మాటలు పట్టించుకోకుండా ఆయన ఆలయ ప్రధాన ఉద్యోగి వద్దకు వెళ్ళారు. అప్పుడు యోగిని ఇలా అనుకున్నాడు, ఎంత చోద్యం! సామాన్యమైన పండ్లు మిఠాయిల కోసం ఈయన ఎందుకింత ఆతృత చెందుతున్నారు? ఈరోజు ఈయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏ పరిస్థితుల్లోనూ ఈయన ఇంత ఆందోళన చెందడం నేను చూడలేదు. ఇలా ఆలోచించి కూడా అతడు ఏ కారణం కనుక్కోలేక చివరికి ఈ నిర్ణయానికి వచ్చాడు. అర్థమైంది. దేవుడైనా కావచ్చు, గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, సంస్కారం అన్నది ఎక్కడికి పోతుంది? వంశపారంపర్యంగా పప్పు బియ్యం మూట కట్టుకునే పూజారుల ఇంట్లో జన్మించిన వారు. ఆ వంశ సంప్రదాయం కొద్ది గొప్ప ఈయనకు అంటకుండా ఉంటుందా? లేకపోతే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఈయన వ్యాకులత చెందరే, కానీ స్వల్ప విషయంలో ఎందుకింత ఆతృతపడ్డారు? తాను భుజించిన ఆ ప్రసాద భక్ష్యాల కోసం ఆయన అంతగా ఆరాటపడటానికి ఆ వంశ సాంప్రదాయమే కారణమై ఉంటుంది. పూర్వీకుల నుండి సంక్రమించిన అలవాటే ఇందుకు కారణం. యోగి చివరికి ఆ నిర్ణయానికి వచ్చి గదిలో ఆయన కోసం వేచి ఉన్నాడు. శ్రీరామకృష్ణ తిరిగి వచ్చి అతడితో ఇలా అన్నారు, నేను ఎందుకు అలా చేశానో నీకు తెలుసా? భగవంతునికి నైవేద్యం అర్పించాక సాధు సన్యాసులు భక్తులు ఆ ప్రసాదం స్వీకరించాలనే ఉద్దేశంతోనే రాణి రాస్మణి అంత ఆస్తిపాస్తులను ఆలయానికి దానంగా వ్రాసిపోయింది. భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకునే సాధకులే ఇక్కడికి పంపి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తారు. అలా జరిగినప్పుడే రాణి దానానికి సార్థకత చేకూరుతుంది. కానీ వాళ్ళు ప్రసాదాన్ని ఎలా వినియోగిస్తున్నారో నీకు తెలుసా? వాళ్ళు అన్న ప్రసాదాన్ని విక్రయించి డబ్బు చేసుకుంటున్నారు. వాళ్ళల్లో ఉంపుడు గెత్తెలను ఉంచుకున్న వారు కొందరున్నారు. ఈ పళ్ళు మిఠాయిలు ప్రసాదాన్ని వాళ్ళ కోసం తీసుకుపోతున్నారు. రాస్మణి అభిమతం కొంతలో కొంతైనా ఈడేరాలనే ఉద్దేశంతోనే నేను ఇంతగా పోరాడాను. ఆ మాటలు విని స్వామి యోగానంద ఆశ్చర్యపోయాడు. శ్రీరామకృష్ణుల ఈ చిన్ని చర్యలో కూడా ఇంత నిగూఢార్థం ఉందా అని అతడు అనుకున్నాడు. ఆహా, శ్రీరామకృష్ణులు మధురతో అలా ఎంతటి మాధుర్య అనుబంధాన్ని నెలకొల్పుకున్నారు. శ్రీరామకృష్ణుల అహేతుక కృప కారణంగా మధుర ఆయన్ను తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాడనడం స్పష్టమవుతోంది. అందుకు తోడు శ్రీరామకృష్ణుల పిల్లవాడి వంటి ప్రవర్తన మధురను ఎంతగానో ఆకర్షించింది. ప్రాపంచిక విషయాలేవి తెలుసుకోజాలని అమాయక పిల్లవాడిని ప్రేమించని వ్యక్తి ఎవరైనా ఉంటారా? ప్రక్కనే ఉండే ఆటల్లో మునిగి ఉన్న బిడ్డడు ఎక్కడ పడిపోతాడోనని 1000 కళ్ళతో పరికిస్తూ అతడి ముద్దులోలికే నడకలను గమనిస్తూ అవసరమైతే అతన్ని రక్షించడానికి పరుగున వెళ్ళని వ్యక్తి ఎవరైనా ఉంటాడా? శ్రీరామకృష్ణుల బాలక నైజంలో కించిత్తైనా కృత్రిమత్వం లేదు. ఆయన ఆ భావనలో నెలకొని ఉన్నప్పుడు తన్ను తాను కాపాడుకోలేని పిల్లవాడి మాదిరే కనిపించేవారు. అటువంటప్పుడు తెలివైన వాడు శక్తిశాలి అయిన మధురలో సర్వావస్థల్లో శ్రీరామకృష్ణులను రక్షించాలనే అభిలాష స్వతహాగా జనించడంలో వింత ఏమీ లేదు. ఈ విధంగా మధురు ఒక వంక ఎలా శ్రీరామకృష్ణుల దివ్యశక్తి మీద ఆధారపడి ఉన్నాడో, అలాగే మరొక పక్క
బాబా ఏమీ తెలియని బాలుడని గ్రహించి అనవరతం ఆయన్ను రక్షించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఈ విధంగా సర్వజ్ఞుడైన గురుభావం, అల్పజ్ఞుడైన శిశుభావం పరస్పర విరుద్ధంగా కానవచ్చే ఈ రెండు భావాలు బాబాలో చేరువ కావటంతో మధురకు ద్యోతకమైంది. అందుచేత సమస్త ప్రాపంచిక విషయాల్లో ఆయన శరీర రక్షణతో సైతం బాబాను పరిరక్షించాలనే నిర్ణయానికి మధురు వచ్చాడు. ఇంద్రియాతీతమైన సూక్ష్మ పారమార్థిక విషయాల్లో బాబా తన్ను రక్షిస్తాడని మధురు భావించాడు. కనుక ఏకకాలంలో దేవుడు, మానవుడు, సర్వజ్ఞుడు, అల్పజ్ఞుడు ఇలా జటిలము, పరస్పర విరుద్ధము అయిన భావాలకు అపురూప సమ్మేళనమైన ఈ అద్భుత బాబా పట్ల మధుర అనురాగం కూడా జటిలతను సంతరించుకున్నదనే విషయం మనం స్పష్టంగా గమనించవచ్చు. భావముఖంలో నెలకొని వరాభయ ముద్రలు దాల్చిన బాబా మధురబాబు ఉపాస్య ఇష్టదైవంగా ఉన్నప్పటికీ బాలభావమూర్తులై అమాయకత్వానికి, పరాధీనతకు అవతారమైన అదే బాబాను కొన్ని సమయాల్లో అనునయించడం కూడా చేసేవాడు. మధురకు ఆయన మీద గల ప్రేమ మూలంగా బాబాకు కలిగే అనుమానాలకు, ఆయన అడిగే ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇచ్చి ఆయన్ని ఊరడించే శక్తి కలిగింది. ఒకరోజు మధుర్తో మాట్లాడుతూ హఠాత్తుగా బయటకు వెళ్ళి దిగాలు పడిన ముఖంతో ఆయన తిరిగి వచ్చి మధుర్ని ఇలా అడిగారు. ఈ రోగం ఏమిటో నువ్వు చెప్పగలవా? మూత్ర విసర్జనతో పాటు లోపల నుండి పురుగు ఒకటి బయటకు పోయింది. ఎవరి దేహంలోనూ ఇటువంటి పురుగులు ఉండవని నాకు ఖచ్చితంగా తెలుసు. నాకేం జరిగింది? కొన్ని నిమిషాల క్రితమే నిగూఢ ఆధ్యాత్మిక సత్యాల గురించి వివరించి ప్రతి ఒక్కరిని ముగ్ధులను చేస్తున్న ఈ బాబాయే ఇప్పుడు పిల్లవాడి మాదిరి లేనిపోని ఆందోళనకు లోనవుతున్నారు. పైగా పూర్తిగా మధురబాబు తెలివితేటల మీద, భరోసా మీద ఆధారపడుతున్నారు. ఆ పలుకులు వినగానే మధుర్ ఇలా జవాబిచ్చాడు. అది మంచికే జరిగింది బాబా. ప్రతి ఒక్కరిలోనూ కామాన్ని ఉత్పన్నం చేసే పురుగు ఒకటి ఉంటుంది. ఈ పురుగు ఆ వ్యక్తిలోని వివిధ దురాలోచనలను రేకెత్తించి అతడి చేత దుష్కార్యాలు చేయిస్తుంది. అమ్మ కృపతో ఆ కామ పురుగు నీ దేహం నుండి వైదొలిగిపోయింది. దాన్ని గురించి ఎంతగా ఎందుకు ఆందోళన? ఆ మాటలు వినగానే బాబా ఊరడిల్లి, ఆహా, నువ్వు చెప్పింది నిజమే, నిన్ను అడగటం మంచిదే అయింది అని అన్నారు. అలా అంటూ పిల్లవాళ్ళ ఆయన సంతోషపడ్డారు. ఒకరోజు మాటల సందర్భంలో శ్రీరామకృష్ణులు మధుర్తో ఇలా అన్నారు. చూడు, పలువురు నా అంతరంగిక భక్తులను అమ్మ నాకు దర్శింపచేసింది. వారందరూ ఇక్కడికి వస్తారు. వచ్చి ఇక్కడ నుండి భగవంతుని గురించి విని తెలుసుకుంటారు. భగవద్ అనుభూతి పొందుతారు. భగవత్ ప్రేమను, జ్ఞానాన్ని సంతరించుకుంటారు. ఇలా అంటూ తమ శరీరాన్ని చూపిస్తూ, ఈ వరతో అమ్మ నానా రకాల లీలలు జరుపుతుంది. తద్వారా అనేకులకు మేలు అనుకూరుతుంది. అందుకే ఆమె ఇంకా ఈ వరను చింపలేదు. ఏమంటావు? ఇదంతా కేవలం నా మతి భ్రమ లేక నిజమేనా? చెప్పు. ఆ పలుకులు విని మధుర ఇలా అన్నాడు. అదంతా మతి భ్రమ ఎలా అవుతుంది బాబా? ఇప్పటి వరకు అమ్మ నీకు ఎలాంటి భ్రాంతిని చూపించలేదు కదా. అలాంటప్పుడు ఇది ఒక్కటి మాత్రం భ్రాంతి ఎలా అవుతుంది? ఇదే నిజమే అని రుజువు అవుతుంది. కానీ వాళ్ళ రాకలో జాప్యం ఎందుకు? వాళ్ళంతా సత్వరమే రావచ్చు కదా. మనం అప్పుడు వారందరితో కలిసి సంతోషంగా గడపవచ్చు కదా. అప్పటికి జగజ్జనని తమకు దర్శింపజేసింది యథార్థమే అన్న విశ్వాసం బాబాకు కలిగింది. అప్పుడు ఆయన, వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు, కానీ అమ్మ వాళ్ళు వస్తారని చెప్పింది. ఆమె సంకల్పమే జరిగి తీరుతుందని ఆమె తెలిపింది అన్నారు. రాణి రాస్మణికి మగ సంతానం లేదు. 4 కుమార్తెలే. మధుర్ 3వ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆమె మరణానంతరం చివరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. తెలివైన రాణి తను బ్రతికి ఉన్నప్పుడే ప్రతి అల్లుడికి తన జమీలో వాటాలు పంచిపెట్టిపోయింది. లేకుంటే అల్లుళ్ల మధ్య జమీ గురించి తగాదాలు తేలెత్తాయని ఆమెకు తెలుసు. జమీ పంపకం జరిగిపోయిన తర్వాత ఒకరోజు మధుర్ భార్య జగదంబదాసి మరొకరి వాటాకు చెందిన చెరువులో స్నానం చేయటానికి వెళ్ళింది. అక్కడ ఏపుగా పెరిగిన తోటకూర మొక్కలను చూసి
వాటిలో కొన్నిటిని పీకి తనతో తీసుకుపోయింది. ఆమె అలా చేయటం శ్రీరామకృష్ణులు మాత్రమే చూశారు. ఆమె అలా చేయటం చూసి ఆయన ఎంతో విచారించి ఇలా అనుకున్నారు: ఈమె మరొకరికి చెందిన వస్తువులను వారి అనుమతి లేకుండా తీసుకుపోయిందే. ఇది అవినీతికరమైన పని. ఇతరుల వస్తువును వారికి తెలియకుండా ఇలా తీసుకెళ్ళటం దొంగతనం కిందకి వస్తుందని ఈమె గ్రహించినట్లేదు. ఇతరుల వస్తువు పట్ల ఈమెకి ఎందుకంత దురాశ? ఆయన అలా ఆలోచిస్తూ ఉండగా ఆ చెరువు ఎవరి వాటాకు చెందిందో ఆమె తటస్థపడింది. అంటే ఆ రాణిగారి అమ్మాయి. వెంటనే శ్రీరామకృష్ణులు ఆమెకు జరిగింది చెప్పారు. అది విని తన చెల్లెలేదో తప్పు చేసిందనే భావనలో ఉన్న శ్రీరామకృష్ణులను చూసి ఆమె నవ్వును ఆపుకోలేకపోయింది. ఆమె తమాషాగా, నిజంగానే నా చెల్లెలు తప్పు పని చేసిందా బాబా అని అంది. అదే సమయంలో మధుర భార్య కూడా అక్కడికి రావడం తటస్థించింది. ఆమె కూడా అక్క నవ్వడానికి కారణం తెలుసుకొని, బాబా నా గుట్టిలా రట్టు చేయవచ్చా? ఆమె చూస్తుందేమో అనేగా ఆ తోటకూర కాడలను దొంగిలించి రహస్యంగా పట్టుకుపోయాను. ఇలా ఇప్పుడు నన్ను రచ్చగీడ్చారే బాబా అంది. ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వసాగారు. వాళ్ళ వ్యవహారం చూసి శ్రీరామకృష్ణ ఇలా అన్నారు: మీ లౌకిక పోకళ్ళు నాకేమీ తెలియవు. ఆస్తి పంపకాలు జరిగిపోయాక అలా చెప్ప పెట్టకుండా తీసుకుపోవటం మంచి పని కాదు. జరిగింది ఆమెకు తెలుపడానికే అలా చెప్పాను. ఆ పైన ఆమె ఇష్టం. బాబా పలుకులు విని రాణి కుమార్తెలు మరీ నవ్వుకున్నారు. బాబా ఎంత సరళ స్వభావం, ఎంత నిర్మోహమాటపు వ్యక్తో అని వారు అనుకున్నారు. ఒక వంక మధుర్ మీద పరాధీనులయ్యే బాలక స్వభావం ఉన్నవారు శ్రీరామకృష్ణ. మరో వంక పరిస్థితి తారుమారయ్యేది. శ్రీరామకృష్ణుల నుండి పరిరక్షణ మధుర్ కోరే పరిస్థితులు ఎదురయ్యేవి. కొన్ని సమయాల్లో మధురకు ఇతర జమీందారులకు మధ్య కలహాలు చెలరేగి అవి వారి అనుచరుల మధ్య విచ్చలవిడి దొమ్మీలకు దారితీసేది. అలాంటి ఒక సందర్భంలో మధుర్ ఆదేశం మేరకు ఒక హత్య జరిగింది. అప్పుడు మధుర్ పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడు. పరుగున శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయి, బాబా కాపాడు అంటూ ప్రార్థించాడు. బాబా ముందు భగ్గున మండిపోయి మధుర్ను తిట్టారు. ధూర్తుడా, ప్రతిరోజు ఏదో ఒక తంట నెత్తిన పెట్టుకొచ్చి రక్షించమని కాళ్ళు పుచ్చుకుంటావు. వెళ్ళి పర్యవసానం అనుభవించు, నాకేం తెలుసు. తరువాత మధుర్ మరీ బ్రతిమాలుకోవడంతో ఆయన అతడి ప్రార్థనను మన్నించి, సరే తల్లి సంకల్పం ఎలా ఉంటే అదే జరుగుతుంది అని అన్నారు. మొత్తానికి మధుర్ ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. శ్రీరామకృష్ణుల వ్యక్తిత్వంలోని ఈ రెండు భావాలను వెల్లడించే ఉదాహరణలు కోకొల్లలు. తన సంపద, పేరు, ప్రతిష్ట ఇత్యాదులన్నీ సర్వతోముఖ వ్యక్తి రూపులైన బాబా అనుగ్రహం చేతనే నెలకొని ఉన్నాయని ఈ అనుభవాల మూలంగా మధురకు గట్టి నమ్మకం ఏర్పడింది. కనుక బాబాను సాక్షాత్తు భగవదవతార రూపులుగా భావించి మహారాజ గౌరవాన్ని ఆయనకు అర్పించి ఆయన పట్ల అచంచల భక్తి ప్రపత్తులను, విశ్వాసాన్ని చూపాడంటే ఆశ్చర్యపోవనవసరం లేదు. తాము భక్తి చూపే వ్యక్తుల కోసం వారు ఖర్చు పెట్టే ధనాన్ని బట్టి ఈ ప్రాపంచికుల భక్తిని అంచనా కట్టవచ్చు. ఇది ముఖ్యంగా తెలివిగల పిసినారులైన మధుర్ లాంటి వారికి వర్తిస్తుంది. కనుక శ్రీరామకృష్ణుల పట్ల మధుర్ పెంపొందించుకున్న ప్రగాఢ భక్తి విశ్వాసాల కారణంగానే ఆయన కోసం అతడు నిస్సంకోచంగా ధనం చేయగలిగాడు. ఒకసారి శ్రీరామకృష్ణులకు అతి విలువైన దుస్తులు ధరింపజేసి యాత్ర అంటే నాటకం ప్రదర్శన తిలకించడానికి ఆసీనులను చేశాడు మధుర్. ఆయన ముందు 100 రూపాయల పైబట ధనాన్ని 10 రూపాయల కాగితాలుగా మార్చిపెట్టాడు. ఆ యాత్రలో పాల్గొన్న గాయకులను, నటులను ఆయన చేతుల మీదుగా సత్కరించడానికి అలా మధుర్ చేశాడు. శ్రీరామకృష్ణులు యాత్రను తిలకిస్తూ ఒక పాటను విని గాని, ఒక దృశ్యాన్ని చూసి గాని ప్రగాఢ ఆధ్యాత్మిక భావోద్వేగాన్ని పొందినప్పుడు ఆ డబ్బు కుప్పను ఆయా గాయకుల లేదా నటుల ముందుకు తమ చేతులతో త్రోసివేశారు. ఇది చూసి మధుర్ కించిత్తు కూడా చికాకు పడలేదు. పైగా తన ఆనందాన్ని మధుర్, ఆ సత్కారం బాబా పెద్ద మనసుకు తగినట్లే ఉంది అంటూ వ్యక్తం చేశాడు. ఆయన ముందు నాణాలను వరుసలుగా పేర్చిపెట్టాడు. రూపాయి, మన్ను రూపాయి అంటూ సాధన చేసి పరిపూర్ణంగా లోభశూన్యులైన భావముఖంలో నెలకొన్న బాబా ముందు ఆ డబ్బు ఎంతసేపు ఉంటుంది? బహుశా మళ్లీ దివ్య భావోద్వేగంలో మునిగి అంతా మరిచి
ఆ డబ్బునంతా ఒకేసారి ఒక్కరికే ఇచ్చివేస్తారేమో. తర్వాత ఇవ్వడానికి డబ్బు ఏదీ లేకపోవడం చేత తాము ధరించిన అతి విలువైన శాలువ దుస్తులను సైతం గాయకులకు ఇచ్చివేసి కేవలం దివ్య భావాంబరులై అంటే నగ్నులై నిశ్చల సమాధిలో మగ్నులై ఉండేవారేమో. తన ధనం సద్వినియోగమైందని మధుర్ పరమానంద భరితుడై వ్యసనకర్ర పుచ్చుకొని బాబాకు విసరసాగాడు. శ్రీరామకృష్ణుల ప్రసన్నతకై పిసినారి అయిన మధుర్ చూపిన ఉదారతకు అనేక దృష్టాంతాలున్నాయి. మధుర్ తనతో పాటు బాబాను కాశీ, బృందావనం మొదలైన పుణ్యక్షేత్రాలకు తోడ్కొని వెళ్ళాడు. కాశీలో బాబా మాటను ఆజ్ఞగా శిరసావహించి కల్పతరువులా ఉదారంగా కానుకలు చెల్లించాడు. ప్రతి ఒక్కరికి వారు కోరిన వస్తువులను లేదనకుండా ఇచ్చాడు. ఆ సందర్భంలో శ్రీరామకృష్ణులను కూడా ఏదైనా అడిగి తీసుకోమని మధుర్ ప్రార్థించాడు. కానీ ఆయనకి ఏదే అవసరంగా కనిపించలేదు. ఒక కమండలాన్ని ఇవ్వు అని మాత్రం అన్నారు. శ్రీరామకృష్ణ అనాసక్తతను చూసి మధుర్ కళ్ళు చెమ్మగిల్లాయి. మధుర్తో కలిసి కాశీ, బృందావనం మొదలైన పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి పోతున్నప్పుడు దారిలో వైద్యనాథం సమీపంలో ఒక గ్రామం గుండా వెళ్లవలసి వచ్చింది. అప్పుడు ఆ గ్రామస్తుల కటిక దారిద్ర్యాన్ని చూసి బాబా హృదయం కారుణ్యంతో ద్రవించిపోయింది. మధుర్ను పిలిచి అతడితో ఇలా అన్నారు: నువ్వు కేవలం అమ్మ ఆస్తిపాస్తుల్ని చూసుకునే కార్యనిర్వాహకుడివి. ఈ గ్రామస్తులకు తలకు రాసుకోవటానికి తగినంత నూనె, ప్రతి ఒక్కరికి ఒక వస్త్రం ఇవ్వు. ఒకరోజు కడుపారా వీరికి అన్నం పెట్టించు. మొదట మధుర్ కాస్త తటపటాయించి ఇలా అన్నాడు: తీర్థయాత్ర పూర్తి చేసి రావడానికి చాలా డబ్బు అవసరం బాబా. ఇక్కడ చాలామంది ఉన్నట్టున్నారు. ఇదంతా చేస్తే తర్వాత మనకు డబ్బు కొరత ఏర్పడవచ్చునేమో. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పండి. ఆ జవాబు విని శ్రీరామకృష్ణులకు రుచించలేదు. ఆ గ్రామస్తుల దుస్థితి చూసి ఆయన కళ్ళు ధారగా స్రవించసాగాయి. హృదయం కారుణ్యంతో పొంగిపొరలసాగింది. అప్పుడు మధుర్తో ఇలా అన్నారు: ధూర్తుడా, నీ కాశీకి నేను రాను. వీళ్లతో ఇక్కడే ఉండిపోతాను. నా అని చెప్పుకునేవారు ఎవరూ వీరికి లేరు. వీరిని వదిలిపెట్టి ముందుకు కదలను. ఇలా అని పిల్లవాళ్ల హఠం పట్టి ఆ గ్రామస్తుల మధ్య కూర్చుండిపోయారు. ఆయనలోని అపార కరుణం చూసి వెంటనే మధురబాబు కలకత్తా నుండి తానుల కొద్దీ బట్టలు తెప్పించి బాబా చెప్పినట్లు చేశాడు. ఆ గ్రామస్తుల ఆనందాన్ని చూసి బాబా కూడా పరమానంద భరితుడై మధుర్తో కాశీకి బయలుదేరారు. మరొక సందర్భంలో మధుర్తో కలిసి వెళుతున్నప్పుడు రాణాఘాట్కు సమీపం అతడి జమీలోని ఒక గ్రామ ప్రజల దీనావస్థకు ఆయన హృదయం కరుణతో ద్రవించిపోయిందని మధురకు చెప్పి అప్పుడు కూడా అన్నవస్త్రాలను ఆ పేదలకు ఇప్పించారని మేము విన్నాం. గురుభావంతో తాదాత్ములైన శ్రీరామకృష్ణులు ఈ రీతిగా మధురను ఒక తీయని అనుబంధంతో పెనవేశారు. సాధన చేస్తున్న సమయంలో ఒకసారి శ్రీరామకృష్ణుల్లో ఒక విచిత్ర భావం మెదలి తల్లిని ఇలా ప్రార్థించారు: అమ్మా, నన్ను శుష్క సాధువుని చేయవద్దు, రసంతో నింపి ఉంచు. ఆ ప్రార్థనా ఫలితమే మధుర్తో ఏర్పడ్డ ఈ సంబంధం. ఎందుకంటే ఆ ప్రార్థనా ఫలితంగా ఆయన దేహరక్షణాదుల కోసమైన అవసరాలు తీర్చడానికి ఆయనతో పాటు 4 సరఫరాదారులు పంపబడ్డారని, ఆ 4గురిలో మధుర్ ప్రథముడు, అగ్రగణ్యుడు అని జగజ్జనని శ్రీరామకృష్ణులకు ఒక దివ్య దర్శనంలో చూపించింది. దైవ నిర్ణయం కాకపోతే ఆ సంబంధం అంతకాలం ఆ విధంగా పటిష్టంగా నిలవగలిగేదా? అయ్యో ఓ లోకమా, ఇప్పటి వరకు ఇటువంటి పరిశుద్ధ తీయని సంబంధాలను ఎన్నిటిని చూశావు? ఓ భోగవాసన, నువ్వు ఎంతటి కఠోర సంఖ్యలలో మనిషిని బంధించి వేశావు కదా. శుద్ధ బుద్ధ ముక్త స్వభావులు, అహేతుక దయాసింధువు, మూర్తీభవించిన విశుద్ధ ప్రేమమూర్తి అయిన ఈ అద్భుత గురుదేవులను దర్శించి వారితో అనుబంధాన్ని నెలకొల్పుకున్న మా మనస్సులు ఇప్పటికీ నిన్ను వస్తువుల వైపు దృష్టిని సారించకుండా ఉండలేకపోతున్నవే. ఇప్పటికీ నిమ్మన వస్తువుల వైపు దృష్టిని సారించకుండా ఉండలేకపోతున్నవే. ఒకరోజు మా మిత్రుడొకడు శ్రీరామకృష్ణ ముఖత మధురబాబు కథను శ్రద్ధగా ఆశ్చర్యపోతూ వింటున్నాడు. అలా వింటూ మధుర్ పొందిన మహద్భాగ్యాన్ని కొనియాడే రీతిలో శ్రీరామకృష్ణులను: మహాశయ, మరణానంతరం అతడి గతి ఏమైంది? మళ్ళీ జన్మించవలసిన అగత్యం అతడికి ఉండదు కదా అని అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు: ఎక్కడో అక్కడ రాజుగా జన్మించే ఉంటాడు. భోగవాసనలు అతడిలో సమసిపోలేదు అని జవాబిచ్చారు. ఇలా అంటూ ఆయన ప్రసంగాన్ని మార్చివేశారు. ఈ జవాబు మనబోటి వారికి ఆశ్చర్యం కలిగించవచ్చు.
అవతార పురుషులను సేవించిన భాగ్యం పొందిన వారికి ముక్తి కరతలామలకమే అని మనం మామూలుగా అనుకొనడం కద్దు. కానీ వాసనాక్షయం కానంత వరకు సంసార బంధనం తొలగిపోదు. ఈ విషయం పై జవాబు నుండి స్పష్టమవుతున్నది.